దాదాపుగా 10-12 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్న. 12 మందిని లేకుంటే శృంగారం కోసం లవ్ చేసిరా? మీకు ఎప్పుడు రాలేదా? అందంగా లేదని ఇవ్వకపోయేదా? ఓకే అనేదా స్వాతి నాయుడు? స్వాతి నాయుడు అబ్బాయిలను వాడుకోవడానికి ఈ విధంగా వాళ్ళని లవ్ చేస్తుంది అంటే మీరేమంటారు? అబ్బాయిల్ని వాడుకోవడం అంటే పూటకొకరిని వాడుకోవచ్చు, రోజుకొకరిని వాడుకోవచ్చు. అలా కాకుండా ఒకటే పర్సన్ తోటి ఎప్పటికీ ఉంటూ ఇంకోటి ఆఫీస్లోనే నన్ను వాడుకోవడము అలా కూడా జరిగింది. ఇప్పుడు యూట్యూబ్ లో మీరు కొన్ని వీడియోస్ చేస్తుంటారు కదా, మీరు చేసే వీడియోల్లో సగం సగం బట్టలు ఇప్పుకొని సగం సగం చూపించుకుంటూ. నేను సగం సగం ఎక్కడ చూపించలేదు, నేను ఫుల్లే చూపించా. క్రోమ్ లో నిండా మునిగాక చలేంటి అంటారు కదా, సినిమాల్లో రొమాంటిక్ సాంగ్స్ చేయడం వేరు, కానీ అంతకు మించి మీరు చూపిస్తున్నారు కదా. స్వాతి నాయుడుకి కూడా ఒక కూతురు ఉంది. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ లో స్వాతి నాయుడు కూతురు కూడా ఇదే విధంగా బిహేవియర్ చేసి ఇదే రూట్ లో వెళ్ళింది అనుకో, అప్పుడు స్వాతి నాయుడు యాక్సెప్ట్ చేస్తుందా? ఈ మాట వల్ల ఎవరైనా హర్ట్ అవ్వచ్చు లేదా కాంట్రవర్సీ అవ్వచ్చు, బట్ నిజం అనేది మీరు కూడా ఒప్పుకోదు, నేను కూడా ఒప్పుకోను. నాయుడు అదేంటి డబ్బులు ఇస్తే ఎవరితోనైనా పడుకోవడానికి సిద్ధంగా ఉంటది స్వాతి నాయుడు అని అంటుంటారు. అంటే దానికి నిజంగానే మీరు డబ్బు ఇస్తే దానికి యాక్సెప్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారా? స్వాతి నాయుడుకు సెక్స్ పిచ్చి చాలా విపరీతంగా. ఇప్పుడు స్వాతి నాయుడు సెక్స్ లేకుంటే అసలు ఉండలేదు చెప్పే. ఓకే, లవ్ ప్రపోజ్ చేయాలా? లవ్ ప్రపోజ్ అంటే ఏం చెప్పాలి? మీ పేరు ఏం చెప్పాలి? రాజన్న నా పేరు. ఓకే, సో రాజు గారు, ఐ లవ్ యూ. ఓకే స్వాతి నాయుడు గారు, ఐ లవ్ యూ టు. థ్యాంక్ యూ సో మచ్. ఈ లవ్ అనేది నా లైఫ్ లో లేదు. హలో నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ రాజన్న. చెప్పాలంటే ఒక వ్యక్తి గురించి ఎంత చెప్పినా సరిపోదు. బట్ మన మధ్యలో నేనైతే నా చిన్ననాటి నుంచి ఎన్నో పేపర్లలో కానీ ఎన్నో వీడియోస్లలో కానీ లేకుంటే చూడడం అయితే సహజంగా చాలా మటుకు చాలా చూస్తున్నాను నేనైతే. కానీ ఆ వ్యక్తితో పాటు నేను ఈ రోజు వాళ్ళ మధ్యలో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తానైతే నేనైతే కలలో కూడా అనుకోలేదు. కానీ ఆ వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పరిచయం, రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా గుర్తించేటువంటి వ్యక్తి తను. ఎక్కువగా రసకులకు ఎక్కువ తెలిసిపోతుంటారు అనమాట. యాక్చువల్ గా తను ఎవరో కాదు, స్వాతి నాయుడు గారు మన మధ్యలో ఉన్నారు. తను అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఎట్లున్నారు మేడం? మంచిగా ఉన్నారా? చాలా బాగా చెప్తున్నారు నా గురించి. ఐ హావ్ a lots of fans in abroad also. అవును మేడం. ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉండే, అప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలు డివైడ్ అయినాయి. బట్ తెలుగు రాష్ట్రాలు రెండు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఎక్కడ పోయినా మీకంటూ గుర్తింపు అనేది ఉంది అన్నమాట. ఖచ్చితంగా మిమ్మల్ని చూసినప్పుడే గుర్తుపడతారు, ప్రతి ఒక్కరు గుర్తుపడతారు అనమాట. చాలా మటుకు మా విలేజ్ లో కూడా మీకు ఫ్యాన్స్ ఉన్నారు అనమాట. అట్లా ఐ ఫీల్ సో హ్యాపీ. అందరూ నా వీడియోస్ ఇష్టపడతారు కదా, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మేడం చెప్పండి మేడం, అంటే ఫ్యామిలీ దగ్గరనే ఉంటారా మేడం ఇక్కడ? హైదరాబాద్ లోనే ఉంటాము, నేను, హస్బెండ్, పాప. మ్యారీడ్, పాప, హస్బెండ్, ముగ్గురు ఒకటే దగ్గర ఉంటారు. ఓకే మేడం. హస్బెండ్ ఏం చేస్తుంటారు మేడం? హస్బెండ్ వచ్చేసి సెకండ్ హ్యాండిల్ కార్స్ అమ్మడం కొనడం అది చేస్తుంటారు. అంటే లైక్ మన ఇప్పుడు కాస్ట్ 24 ఉంది కదా, ఆ టైప్ ఆఫ్ లో. పాప ఏం చేస్తుంటారు? పాప వచ్చేసి ఇప్పుడు స్కూల్, తనకి 4 years అన్నమాట. ఎల్కేజీ. ఇప్పుడు అమ్మా నాన్న? మమ్మీ డాడీ వాళ్ళు విజయవాడ. మమ్మీ డాడీ తమ్ముడు విజయవాడలో ఉంటారు. తమ్ముడు వచ్చేసి కార్స్ వీల్ అరేంజ్మెంట్ దాంట్లో వర్క్ చేస్తాడు. ఇప్పుడు తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కానీ ఇంకా ఏం సెట్ కాలేదు. సో మమ్మీ డాడీ కామన్ గా ఇంటి దగ్గరనే ఉంటారా మేడం? మమ్మీ డాడీ ఇంటి దగ్గరే ఉంటారు. అంటే మమ్మీ డాడీ ఎలా అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మమ్మీ బైండింగ్ వర్క్ అవి చేసేవాళ్ళు. చాలా పూర్ ఫ్యామిలీ అన్నమాట. చాలా కష్టపడి డాడీకి బాగా డ్రింక్
ఆల్కహాల్ బాగా అలవాటు ఎక్కువ. ఓకే. వచ్చిన డబ్బులు ఆయనేమని తాగేయడం అట్లా ఉంటుండే. ఇక మమ్మీనే వచ్చిన డబ్బులతోటి అప్పు చేయడం కానీ, మా తమ్ముడికి నాకు 7 ఇయర్స్ గ్యాప్ అనమాట. ఓకే. సో మా ఇద్దరిని చూసుకోవడం అట్లా ఉండే. వన్స్ నేను హైదరాబాద్కి 15-16 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చాను. సో మీరు అన్నారు కదా మేము చిన్నగున్నప్పటి నుంచి, అంటే మీరు చిన్నగున్నారు, నేను కూడా చిన్నగున్నప్పటి నుంచే వీడియో స్టార్ట్ చేశాను. అండ్ సో తర్వాత నేను వచ్చినాక నేను చాలా స్ట్రగుల్స్ అయ్యాను. ఆ తర్వాత కొద్దిగా మనీ ఎర్న్ చేస్తున్న తర్వాతకి ఎవరో ఒకళ్ళు వస్తారు, బాయ్ ఫ్రెండ్ అని, వాళ్ళే బాయ్ ఫ్రెండ్ అయిపోయి నా డబ్బులు తీసుకుని నన్ను శారీరకంగా వాడుకుని కొట్టడం, హింస పెట్టడం, ఇట్లానే అనమాట. ఆ తర్వాత ఇంక నేను సంపాదించడం స్టార్ట్ చేసినాక మెల్లమెల్లగా మమ్మీ డాడీకి ఇస్తూ ఉన్నాను. అప్పుడు కూడా వాళ్ళు బైండింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా వాళ్ళకి నేను A to Z అంతా, అంటే నాకు వచ్చిన ప్రతి అమౌంట్ నేను వాళ్ళకి ఫుల్ ఇస్తుండేసరికి ఇంకా వాళ్ళు ఇంకా పని మానేసి ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు. ఇక తమ్ముడు కూడా అంటే యంగ్ అబ్బాయి ఇంకా ఇంట్లో ఉండొద్దు కదా అట్లా. సో సరే అని చెప్పేసి కొన్ని డబ్బులు పక్కన పెట్టి అమీర్పేటలో బట్టల షాప్ పెట్టా, బొటెక్. ఇప్పుడు లేదు అది. పెట్టాక 1-2 ఇయర్స్ నడిపిన తర్వాత చాలా లాస్ వచ్చింది. ఇక నడపలేక ఇంకా అది తీసేసాము. సో అప్పుడు మధ్యలో అందరు ఇక్కడికి వచ్చారు, మమ్మీ డాడీ తమ్ముడు అందరూ ఇక్కడికే వచ్చేసారు. వచ్చి పెద్ద 3 బెడ్రూమ్ తీసుకుని అందరం కలిసే ఉన్నాం. గొడవలు ఎలా అంటే తమ్ముడు నాతో ఊరికే ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట. కొట్టడానికి వస్తాడు, గొడవలు పడతాడు. నేను తన మంచి కోసం ఏది చెప్పినా కూడా తను యాక్సెప్ట్ చేయడు, ఏదున్నా ఎంటర్గా ఆపోజిట్గా అనమాట. ఇక తనని కూడా షూటింగ్స్లో పెట్టాలని నేను చాలా ట్రై చేశాను. కొన్ని షూట్స్లో కూడా చేశాడు, కొన్ని రొమాంటిక్ వీడియోస్ కూడా చేశాడు. ఆ తర్వాత మా డాడీ ఇంట్లో తెలిసింది, అసలు ఏంటి రొమాంటిక్ వీడియోస్ ఇవి ఏంటి, ఏం వద్దు, అన్నీ ఆపేసి విజయవాడ వచ్చేసాయి అని చెప్పేసి అన్నారు. నేను అన్నీ ఆపేసి విజయవాడ వచ్చేసినా ఎవరు నన్ను మర్చిపోరు. నేను ఈరోజు షూటింగ్ ఆపేసినా జనాలు నాకు గుర్తుపడతారు. అండ్ ఇంకొకటి, దీంట్లో మనము ఏమంటారు, ఏదో తప్పు పని చేసినట్టుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి సినిమాలోనూ అలానే మన పాత కాలం నుంచి కూడా షూటింగ్ చేసే వాళ్ళు చిన్న బట్టలు వేసుకోవడం కానీ, రొమాంటిక్ సీన్స్ చేయడం కానీ, ఇవన్నీ కామన్గా ఉన్నాయి. వచ్చే ముందు ఆలోచించుకొని రావాలి. ఒకసారి మనం షూటింగ్ చేద్దాం అనుకున్నాక ఓకే, కొంతమంది ఉంటారు మేము ఇలా చేయము, ఓకే పద్ధతిగానే చేస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు, అది వాళ్ళ చాయిస్. నాకు వచ్చిన అవకాశాలు అలాగే వచ్చాయి. అండ్ నేను కూడా ఏదో ఇబ్బంది పడుతూ ఏం చేయలేదు. నాకు వచ్చిన అవకాశాన్ని నేను వాడుకొని చేశాను. దేవుడికి దండం పెట్టుకోండి, నాకు మంచిగా మీరు కోరుకున్నట్టుగా రావాలి, అంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసేలాంటి షూటింగ్స్ చేయాలని నాకు కూడా ఉంది. కానీ నాకు అవకాశాలు ఎవరు ఇవ్వట్లేదు. ఈవెన్ ఈ రోజుకి కూడా నాకు ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదు. సరే ఫ్యామిలీ అంతా చూసేలా కాకపోయినా కనీసం కుర్రవాళ్ళు వీళ్ళు ఇలా, కుర్రవాళ్ళని ఏముందిలే ముసలి వాళ్ళు ఎవరైనా చూస్తారు, కనీసం రొమాంటిక్ గా అయినా చేద్దామంటే కూడా ప్రెసెంట్ ఎలా అంటే షూట్స్ ఎందుకో ఎక్కువ ఏం లేవు నాకు, అది ఎందుకో తెలీదు. ఒకప్పుడు ఎలా అంటే యూట్యూబ్ లో కంటిన్యూ రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ డైలీ ఉండేవన్నమాట. వాళ్ళకి ఇన్కమ్ కూడా బాగా వచ్చేది యూట్యూబ్ నుంచి. మన హుషారు మూవీలో నాది సీన్ చూపించారు కదా, యాక్చువల్లీ అది రియల్ అనమాట, బయట కూడా. కానీ ఏమైందో తెలీదు, సడన్ గా ఈ రొమాంటిక్ వాటి వల్ల యూట్యూబ్ లో రెవెన్యూ రావట్లేదు అన్నట్టుగా ఏదో నేను విన్నాను. కానీ ఇప్పటికీ బాంబే వాళ్ళు ఫేస్బుక్ లో అవి బాగా చేస్తున్నారు, కానీ మన యూట్యూబ్ తీసుకోవట్లేదు అంట. కొద్దిగా అడల్ట్ కంటెంట్ లాగా ఉంటే తీసుకోవట్లేదు అంట. నేను కూడా ఇప్పుడు మామూలుగా నాకు సోషల్ మీడియాలో చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి, కానీ నా ఒరిజినల్ అకౌంట్ లో నా వీడియోస్ కొద్దిగా అడల్టరీగా ఉన్నాయి అనుకో, ఛానల్ బ్లాక్ అయితే మళ్ళా వేరేది క్రియేట్ చేస్తా. ఇంకా అట్లా మమ్మీ డాడీ వాళ్ళు ఏంటంటే, అంటే నేను రాను విజయవాడ రాను, నేను ఇక్కడే ఉంటా, హైదరాబాద్లోనే ఉంటాను. నిజంగా ఎవరైనా ఏ ఊరు నుంచి హైదరాబాద్ వచ్చినా వదిలి వెళ్ళలేరు, అది ఏదో మ్యాజిక్ ఉంటుంది హైదరాబాద్లో. ఇంకోటి మన సంపాదన, డబ్బులు ఉంటేనే మన జీవితం ముందుకెళ్తుంది. ఎవరు మన గురించి ఎన్ని అనుకున్నా నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. నా బాడీ, నా షూటింగ్స్, సో నా కెరియర్ నేను మలుచుకున్న ఇవాళ రోజున ఇంతమంది గౌరవించారు. ఇప్పుడు ఎప్పుడు మనం చచ్చిపోతామో అనేది కూడా తెలియదు. సపోజ్ ఒక 100 years బతికైనా రేపు చచ్చిపోయే ముందు అరే లైఫ్లో ఏం సాధించామంటే నేను ఏదో చేద్దాం అనుకున్నా కానీ ఏం చేయలేదు అని బాధపడుతూ కన్నా, అరే నేను చేయాలనుకున్నది చేశాను, ఐఎమ్ హ్యాపీ, నా జీవితాన్ని నాకు నచ్చినట్టు నేను బతికాను అనేది నాకు అలా ఉంటుంది అనమాట.
ఇంకా ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే. స్వాతి నాయుడు గారు అంటే ఎడ్యుకేషన్ పరంగా ఏమన్నా ముందుకు సాగిందా? ఆ! నాది బీటెక్ అయిపోయింది. అంటే ఓకే. మమ్మీ డాడీ వాళ్ళకి అంత డబ్బులు లేవు. వాళ్ళు చదివిపించలేదు గానీ, హ్మ్. వేరే మా మామయ్య వరుస అవుతారనమాట. అతనేంటంటే నన్ను బీటెక్ దాకా చదివిపిచ్చారు. హ్మ్. ఆ తర్వాత తనకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ ఏంటంటే, "మనకేం అవసరం? ఆ అమ్మాయికి మనం ఎందుకు చూసుకోవాలి? అవసరం లేదు" అని చెప్పేసి అన్నారు. ఇక ఆ తర్వాత నేను ఇంకా బీటెక్ తోటి ఆపేసి ఆహ్, జాబ్స్ కూడా ఏదో అంటే దానికి తగ్గ జాబ్స్ కూడా నాకు రాలేదు. అంటే ఏమన్నా ట్రై చేసారా జాబ్స్ ఆ! కోసం? జాబ్స్ కోసం ట్రై చేశాను. ఏదో చిన్న చితకా జాబ్స్ వచ్చాయి. హ్మ్. ఇక ప్రస్తుతానికైతే రొటేట్ కావాలి గదా! అవును. హాస్టల్ ఫీజ్ అని, మెయింటెనెన్స్ అదంతా కావాలి గదా! అది చేస్తున్నాను. కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే. అంటే అరే! అంటే మ్యారేజ్ కాకముందుకు జాబ్స్ చేసిర్రు మీరు. చేశాను. చేసారు. మ్యారేజ్ నాకయ్యి ఎప్పుడు అంటే ఒక 4 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. అవునా? ఆ! కానీ నేను హైదరాబాద్‌లో ఉండబట్టి ఆల్‌మోస్ట్ ఒక ఆహ్, 8 ఇయర్స్ అట్లా అవుతుంది. అవును. సో, ఇంకా చాలా స్ట్రగుల్స్ పడ్డాను. అయినా గూడా సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఫ్యాషన్ అప్పట్లో షోస్ మీరు జాబ్ చేసేటప్పుడు ఎంతొచ్చేది సాలరీ? సాలరీసా అండి జాబ్ చేసినప్పటికి నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. ఐ థింక్ మేబీ నాకంత ఐడియా లేదు. 5,000 ఏమో నాకంత ఓకే. ఆ! గుర్తులేదు. కానీ బట్ అది షూటింగ్ హాస్టల్ ఫీజ్‌కు అవన్నీ సెట్ ఆ! కాకపోయేది. ఇంకోటి సాటిస్ఫాక్షన్ లేదంటున్నారు. ఆ! అలా అన్నమాట. కానీ షూటింగ్ నేను వెళ్ళాలనుకున్నప్పటికి ఫ్యాషన్ షోస్ చేశాను కొన్ని. తర్వాత టీవీ ఛానల్స్‌లో లేట్ నైట్ షోస్‌కి యాంకర్‌గా చేశాను. ఓకే. అంటే 'శృంగార దేవోభవ' అని, 'హెల్తీ నైట్స్' అని, ఓకే. 'డాక్టర్ సమరం' గారితో ఓకే. ఇవన్నీ చేశానన్నమాట. తర్వాత ఇలానే అవి గూడా మెల్లగా ఛాన్సెస్ మిస్ అయిపోయింది. ఓకే. కొద్దిగా సీవీఆర్ వాళ్ళు పేమెంట్స్ ఇవ్వట్లేదని గట్టిగా అడిగినందుకు ఇలానే వేరే వాళ్ళు అడిగారనమాట. "మీరు చాలా సంపాదిస్తున్నారు గదా!" అంటే నేనన్నా, "ఏం లేదండి. పైన పటారం లోన లోటరం లాగా సీవీఆర్‌లో రోజుకి మేము 15 ఎపిసోడ్స్ చేస్తాము. ఒక దాంట్లో వేసిన డ్రెస్ మళ్ళా వేయకుండా 15 డ్రెస్సులు నేను ఓకే. కొత్తవి తీసుకుంటా. ఆహా! జ్యువెలరీ, ఆర్నమెంట్స్ అన్నీ. మళ్ళా నెక్స్ట్ సండే మళ్ళా. ఇలా నేను ఖర్చు పెట్టేది ఎక్కువుంది. ఛానల్ వాళ్ళు పేమెంట్ చాలా తక్కువ. అది గూడా ఇవ్వలేదు" అని చెప్పాను. దానికి వాళ్ళకి కోపమొచ్చింది. ఓకే. "మేము పేమెంట్ ఇయ్యలేదని నువ్వు చెప్పావు కదా!" అంటే నాకున్న అది ప్లస్సో, మైనసో అంటే నేను చాలా ఓపెన్ అప్‌గా ఉంటాను. అవును. అబద్దాలాడాలి, దాచిపెట్టాలి అట్లా ఉండదు. కొంతమంది షూటింగ్ అంటే కావాలని లేనిపోనివి కల్పించి చెప్పుకుంటారు. అవును. చెప్తారు. ఓకే. నేనట్లా ఉండదనమాట. ఓపెన్‌గా మాట్లాడతా. మా ఆయన గాని, మా వోళ్ళు అదే అంటారు. "ఏంటి అన్నీ చెప్పేస్తావు, అన్నీ చెప్పేస్తావు." అరే! ఏమైతది చెప్పని పర్లేదు గదా! తెలుసుకుంటారు. జనాలకి గూడా ఇంట్రెస్ట్ కదా! ఎవరి పర్సనల్ లైఫ్‌లో సెలబ్రిటీస్ అవును. అంటే. సో, స్వాతి నాయుడు ఆన్ కెమెరా ఇలా ఉంది. ఆఫ్ కెమెరా ఎట్లుంటది? తన లైఫ్ ఏంటి? తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అందుకే నేను చాలా ఓపెన్ అప్‌గా ఓకే. మాట్లాడతాను. అంటే ఇప్పుడు ఆహ్, స్వాతి నాయుడు అనే పేరు ఒక బ్రాండ్. బట్ అక్కడ స్వాతి నాయుడు అనేది సమాజంలో కొంచెం బ్లేమ్ చేస్తుంది ఆ నేమ్ అనేది ఒకటి ఇనిపిస్తుంది మనకు. హ్మ్. అంటే అది ఏ విధంగా మీరు ఆహ్, ఒకటి ఇప్పుడేంటంటే, ఇప్పుడు నేను చేసే షూటింగ్స్ అనేది అబ్బాయిలకి నచ్చుతుంది. కొంతమంది లేడీస్‌కి నచ్చకపోవచ్చు అవును. మేబీ. కానీ నాకైతే అలా అనిపించలే. ఎందుకంటే నాకు కలిసినప్పటికి లవర్స్ అమ్మాయి, అబ్బాయి లవర్స్ నాతో మాట్లాడతారు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నా పక్కన ఉండి అమ్మాయి ఫోటో తీస్తారు. ఫ్యామిలీస్ కలిసినప్పుడు కూడా నాకు చెప్తారు, "మేము మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాము. మీకు ఫాలో అవుతున్నాం" ఇలా అని చెప్తారు. ఐయామ్ హ్యాపీ. కానీ ఓకే. బాధ గూడా అనిపిస్తదేంటంటే, ఇప్పుడు కూడా మీరు మీ ఫోన్‌లో ఓపెన్ చేసి సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఇంకేమున్నాయో ట్విట్టర్ వాటెవర్ ఇట్ మే బీ, యూట్యూబ్ గానీ, నా పేరు కొట్టగానే మీకు చాలా అకౌంట్స్ అవును. ఒస్తాయి. వస్తుంటాయి. సో, వాటిల్లో ఏవేవో పిచ్చి పిచ్చి ఫోను నంబర్స్ ఉంటాయి. నాకసలు హిందీనే రాదు. ఓకే. అలాంటిది హిందీలో కూడా రాసి పెడతారు. అండ్ నా నే నా ఫోటో, నా వీడియో ఉంటుంది. కానీ ఆ ఫోను నంబర్స్ పెడతారు. తర్వాత లైవ్ అని పెడతారు. సో, ఓకే. ఇప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్ నాది కానప్పుడు లైవ్ ఎట్లొస్తది? ఇలా అన్నమాట. ఇలా వందలాది అకౌంట్స్ ఉన్నాయి. నేను చూసినప్పటికి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఆడపిల్లని హైదరాబాదొచ్చి పేరెంట్స్‌ని వదిలేసి, ఇప్పుడు ఇంత నేను స్ట్రగుల్ అయ్యి నాకొక పేరు తెచ్చుకున్నాను. నేను ఫ్రీగా వీడియోస్ ఆహ్, చీ తీసి పెట్టా నెట్‌లో. మీన్స్ దానివల్ల నాకేం డబ్బులు రాలేదు. ఈ రోజుకి గూడా యూట్యూబ్ నుంచి గాని, ఎక్కడి నుంచి నాకు రూ. 1
డబ్బులు రాలేదు. ఇప్పుడు ఎవరైనా ఓన్గా ఛానల్స్ పెట్టుకుని వాళ్ళకి రెవెన్యూ వస్తుంది కదా, అవును. నాకు అలా రాలేదు. ఛానల్స్ ఎగిరిపోతున్నాయి. అయినా కూడా నేను కంటెంట్ వదలలేదు, అడల్ట్ కంటెంట్ వదలలేదు. ఓకే. ఒకవేళ నార్మల్ వీడియోస్ చేస్తే ఛానల్ నిలబడి నాకు కూడా డబ్బులు వచ్చేవేమో. డబ్బుల కన్నా కూడా జనాలు ఏదైతే మసాలా ఎక్స్పెక్ట్ చేసి నా వీడియో ఓపెన్ చేస్తున్నారో అది ఉండాలి అనే థాట్ తోటి నేను ముందుకెళ్తున్నాను. కానీ ఇలాగా సోషల్ మీడియాలో నా పేరు మీద ఫేక్ అకౌంట్స్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నా మేడం అంటే, స్వాతి నాయుడు అనేది నాయుడు అనే ఆ సామాజిక వర్గానికి దెబ్బతినేలా ఉంది అంటున్నా. అసలు స్వాతి నాయుడు అనే బ్రాండ్ మీకు ఎందుకు క్రియేట్ చేసింది అట్లా? ఓకే, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తా, మనుషులకి ప్రేమిస్తా. కొంతమందికి ఉంటుంది ఆ పిచ్చి, కులం మతం మనోడు బయటోడు అట్లుంటుంది. నాకు చిన్నతనం నుంచి ఇప్పటిదాకా ఏమి చచ్చిపోయే రోజు దాకా నాకు అట్లా ఉండదు. ఎందుకంటే నాకు ఒక 12-13 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఒకసారి కాదు. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చినాక ఒక అతను నాకు బాయ్ ఫ్రెండ్ అయ్యాడు, మోసం చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ వేరే అతను వచ్చాడు, నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు అంటే, కాదు కదా అందరూ అలానే ఉంటారా, నేను మంచోని. అలా ఈ 12 మందిలో ముస్లిం అబ్బాయి ఉన్నాడు, సిక్కుల అబ్బాయి ఉన్నాడు, క్రిస్టియన్ అతను, ఇలా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. నేను అలా కులం మతానికి నేను ఎప్పుడు ఇది చేయను. మళ్ళీ కొద్దిగా మా డాడీ అనుకుంటారు, అంటే ఇప్పుడు మా తమ్ముడికి పెళ్లి చేయాలి, మన కులం మన అమ్మాయి కావాలి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే లవ్ చేసుకుని నేనేమనుకుంటా, నేను లవ్ చేసినప్పుడు ఈ అబ్బాయి నా సర్వస్వాన్ని ఇంట్లో పరిచయం చేసేదాన్ని. వాళ్ళు మన కులం కాదు మన మతం కాదు కదా అని మా డాడీ అట్లా మాట్లాడేవాళ్ళు. వాళ్ళు కూడా నన్ను పెళ్లి చేసుకోలేదు, వెళ్ళిపోయారు. ఇప్పుడు స్వాతి ప్లస్ నాయుడు ఉంది కదా, అంటే మీకు పుట్టుపూర్వకంగా స్వాతి అనేది, ఈ నాయుడు అనేది ఎందుకు అటాచ్ చేయడం జరిగింది? యాక్చువల్లీ నా పేరు వచ్చేసి స్వాతి బిందు, అమ్మ నాన్న పెట్టిన పేరు. నేను అనేదాన్ని, ఏంటి నా పేరు ఇలా పెట్టారు, స్వాతి పర్లేదు, బిందు ఏంటి ఇలా ఉంది, సరే ఓకే. ఎవరు అడిగినా స్వాతి అనే చెప్పేదాన్ని చిన్న స్కూల్ నుంచి. తర్వాత ఏమైందంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా స్వాతి అనే చెప్పేదాన్ని. బిందు అనేది కూడా తెలీదు, 2 ముక్కలు ఎందుకు ఒకటే ముక్క రాసేదాన్ని. తర్వాత ఏమైందంటే నాకు వేరే మా కజిన్ ఒక ఆయన, నాకు అంటే అంత ఐడియా లేదు ఫేస్బుక్ ఇవన్నీ ఎలా వాడాలి. అన్న నాకు ఇట్లా ఫేస్బుక్ క్రియేట్ చేయవా అంటే, నాకు మెయింటైన్ చేయడం రాదు కదా అంటే, ఆయన క్రియేట్ చేసి నాకు ఇచ్చాడు. అక్కడ స్వాతి నాయుడు అని ఉంది. నాకు నచ్చలేదు అంటే, ఈ ట్యాగ్ ఎందుకు, ఈ కులం మతం గురించి మనం ఎందుకు, నాయుడు స్వాతి ఉండు లేదా స్వాతి బిందు ఉండు లేదా ఓకే, కానీ నాయుడు అనేది ఎందుకు పెట్టావు అంటే, అది తీసుకోవట్లేదమ్మా, అందుకనే అది పెడితే తీసుకుంది, పర్లేదులే నీకు నచ్చకపోతే మనం చేంజ్ చేసేద్దాం అన్నాడు. సరే చేంజ్ చేసే ఎందుకు అంటే, మేము కాపులం. అంటే కాపులు అంటే నాయుడు కూడా కాదా, నాకు అంత ఐడియా లేదు, కాపులు అనమాట మేము. సో ఎందుకన్నా ఇట్లా పెట్టావంటే, కాపులన్నా నాయుడు ఒక్కటే, కానీ ఊరికైనా ఉంచు, సరే తీసేద్దాం అన్నాడు. ఈలోపు నేనేం చేశానంటే, నాకు ఎలా అంటే ఆరాటం ఆగదు. ఇప్పుడు వేడి వేడి వండిన ఫుడ్ తింటేనే టేస్ట్ బాగుంటుంది కదా, అలాగా ఎప్పుడు వీడియోలు ఫోటోలు అప్పుడు పెట్టేయాలన్నమాట, నిద్ర పట్టదు. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు తీసుకునేది మెల్లమెల్లగా అప్లోడ్ చేస్తారు. నేను అలా కాదు, ఎన్ని వీడియోస్ అయినా ఎప్పటికప్పుడు చేసాలి. ఆయన మార్చిలోపు నేను మొత్తం అప్లోడ్ చేసేసేసరికి అందరికి స్వాతి నాయుడు అనేది బాగా ఫేమ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా మీరు మాట్లాడుకుంటుంటే స్వాతి అంటే కూడా అవతల పర్సన్ కి ఐడియా ఉండదు. స్వాతి నాయుడు అంటే మేబీ ప్రపంచం మొత్తం అది నాది ఒకటే ఉంది. ఆ తర్వాత ఇంకా నాకు నచ్చకపోయినా కూడా జనాలు నన్ను అలాగే పిలుస్తున్నారు, అలాగే గుర్తిస్తున్నారు. కాబట్టి ఇంకా అది ఉంచుకోవాల్సి, అప్పట్లో నాకు నచ్చలే కానీ ఇప్పుడు నాకు నచ్చింది. కానీ నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు కూడా, అదొక ఇదిగా అయిపోయింది తప్ప పర్టికులర్ గా ఇది చూపించుకోవాలి. ఇప్పుడు కొంతమంది రెడ్డి అని చూపించుకుంటారు, చౌదరి, నాకు అలా లేదు ఇంట్రెస్ట్. అయితే స్వాతి నాయుడు ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నది, నాకు దాదాపుగా 10-12 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నారు. అంటే అందులో ఒక్కొక్కరిగా మోసం చేసుకుంటూ వచ్చేదని అన్నారు. అంటే ఆ 10-12 మందిని మీరు లవ్ చేసే టైంలో ఒకరి ఇద్దరిని మోసం చేస్తే మూడో వ్యక్తికి ఎట్లా కనెక్ట్ కావాలనేది ఒక ఆలోచన అయితే మనకు మొదలవుతుంది. అంటే అలాంటి ఆలోచన రాకుండా మీరు లవ్ చేసిర్రా అబ్బాయిలను 12 మందిని, లేకుంటే శృంగారం కోసం లవ్ చేసిర్రా? ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర ఏదైతే మనం మోసపోయామో నెక్స్ట్ పర్సన్ దగ్గర ఆ విషయంలో జాగ్రత్త పడేదాన్ని. అంటే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ కి మనం ఫుల్ గా గుడ్డిగా నమ్మిన తర్వాత
అతను నన్ను మోసం చేసి వేరే ఆమెని పెళ్లి చేసుకున్నాడు కదా. ఇంకోటి ఏంటంటే అబ్బాయిలు మెయిన్గా చీటింగ్ నన్ను ఎక్కడ చేశారంటే, నాతో బాగానే ఉండేవాళ్ళు, నేను ఫోన్ పెట్టేసిన తర్వాత నాకు తెలియకుండా వేరే వేరే అమ్మాయిలతోటి మాట్లాడుతూ సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాళ్ళు. అది తెలిసాక నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ వేరే అతను వచ్చినప్పటికీ నేను చెక్ చేసేదాన్ని, ఎందుకంటే పాతవాడు ఇలా చేశాడు, నువ్వు చేస్తావు లేదు, అందుకనే ఏదైనా నువ్వెవరితో మాట్లాడినా నేను లైన్లో ఉంటా. అంటే అది శాడిజం కాదు, ఏంటంటే జీవితం నేర్పిన పాఠాలు అనమాట. ఎందుకంటే నాకు అన్యాయం జరుగుతుందేమో, నేను లవ్ చేశాను, నువ్వు నా సొంతం కాబట్టి నేను చెకింగ్ చేస్తున్నా, అలా ఉండడం. ఆ విషయం వాళ్ళకి నచ్చేది కాదు, నచ్చక కొంతమంది విడిపోయారు. ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఎలా అంటే ఓన్లీ మనీ కోసమే నా దగ్గర ఉండడం. కాబట్టి నెక్స్ట్ ఇంకో బాయ్ ఫ్రెండ్ వచ్చినప్పటికీ అసలు మనీ అనేది మన మధ్య వద్దు, మనీ మ్యాటర్ అనేది అస్సలకి వద్దు, అలా అనమాట. ఈవెన్ ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న మా హస్బెండ్కి కూడా తను కూడా కొద్దిగా కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా నేను అదే చెప్పా, 1 రూపీ కూడా, అంటే ఆయనకి ఆల్కహాల్ అంటే చాలా ఇష్టం, మందు సిగరెట్ అన్నీ మానేసి నువ్వు ఉండాలి, అలా ఉండగలిగితేనే మనం కలిసి ఉంటాం. 3 మంత్స్ అలాగే ఉన్నారు అప్పుడు పెళ్లి కాక ముందు. ఓకే గుడ్, బాగున్నాడు అనుకున్నా. ఇప్పుడు రచ్చ రచ్చ, ఫుల్ బాటిల్ తాగందే, 2 ఫుల్ బాటిల్స్ తాగందే రోజు గడవదు. అప్పుడు అట్లా, ఇప్పుడు ఇలా. సో నేను కూడా బాయ్ ఫ్రెండ్స్ నుంచి నేర్చుకున్నాను. కాకపోతే అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఒకరిని లవ్ చేస్తేనే ఆటోమేటిక్ గా అమ్మాయిలకు అర్థమైపోతుంది నెక్స్ట్ వచ్చే వాడితో ఏ విధంగా మనం ముందుకు సాగాలని. ఒకవేళ వాడితో జర్నీ చేసినా సరే, వాడు ఒకవేళ మోసం చేసినట్టుంటే అది ఎంత దూరమైనా సరే నేను ముందుకు సాగి వాడినే పెళ్లి చేసుకుంటా అనే ధీమాలో ఉంటారు. అంటే ఆ ఉద్దేశం మీకు ఎప్పుడు రాలేదా? నేను నన్ను లవ్ చేసిన వాళ్ళకే నేను పెళ్లి చేసుకోవాలని నేను చాలా పోరాడాను. అయితే వాళ్ళు సడన్ గా మాయమైపోయారు. అంటే నేను వాళ్ళ వెనక పడుతున్నాను కాబట్టి వాళ్ళు ఉండే ప్లేస్ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు ఎక్కడున్నారో ఏమో నాకు తెలీదు, ఫోన్స్ కూడా లేవు. అలా ఇంకా ఎన్ని రోజులని నేను వాళ్ళ కోసం వెతికి వెతికి. అయితే మీరు చెప్పింది కరెక్ట్, ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా కొన్ని జరిగాయి. ఇప్పుడు ఈ 12-13 మందిలో 2 మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళకి మ్యారేజ్ అయిందని నాకు తెలియదు అనమాట. నాతో లవ్ లో ఉన్న తర్వాత ఫోన్స్ వస్తుంటే, మెసేజ్ వస్తుంటే ఎవరు అంటే ఇక మెల్లమెల్లగా నాకు పెళ్ళి అయింది కానీ నాకు ఇష్టం లేకుండా, డీజే లక్కీ అని ఒక అతను ఉన్నాడు, అతను అనమాట, నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు. అంటే నేనన్నా, నువ్వు నాతో ఏమున్నా ఓపెన్ గా చెప్పేసే, మళ్ళా నేను తీసుకోలేను, అంతే, ఇంకేం లేదు అన్నాడు. మళ్ళా కొన్ని రోజులు పోయాక చూస్తే ఒక పాప కూడా ఉందని తెలిసింది. అదేంటి అంటే నేను ఆ రోజే చెప్పాను కదా. ఇక ఒకసారి మనం లవ్ చేశాక ఎట్లుంటుంది అంటే, వాళ్ళు ఎంత మోసగాడైనా సరేలే ఓకే చేసేద్దాం, మారతాడులే ప్లీజ్ అంటే మనలో ఉన్న ప్రేమ అనేది ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సరే పర్లేదు, ఇంకోసారి ఇలా చేయకు, సరే పర్లేదు మంచిగుందాం. ఈవెన్ ఇప్పుడు మా హస్బెండ్ కూడా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాడు. నేనేంటంటే ఇంకా ఏం చేయాలి, విడిపోయి ఏం చేయాలి, పాపకి ఇబ్బంది అవుతుంది. బికాస్ సరే నాకు ఎవడన్నా పెళ్ళి అంటే మళ్ళీ ఏ అమ్మాయి అయినా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, కానీ పిల్లలకి ఫాదర్ లవ్ అనేది ఎవరు ఇవ్వరు కదా. ఎవరైనా అంతే కదా, నువ్వు మారు, నువ్వు మంచిగుండు అని ఈ రోజుకి చెప్తా, మా ఆయన ఈ రోజుకి నన్ను మోసం చేస్తూనే ఉంటాడు. అంటే ఇప్పుడు మీరు మూవీస్ లో గానీ ఏమైనా ట్రై చేయడం అట్లా ఏమైనా జరిగిందా? డైరెక్టర్స్ ని కలవడం అట్లా ఏమైనా? అసలు వచ్చిందే దాని గురించి కదా. సో వచ్చినప్పటికి ఒక 8 years బ్యాక్ అట్లా ఏంటంటే ఫొటోస్ కడిగిపించుకోవాలి, 5 రూపీస్ ఫోటో కాపీ. అది కూడా ఏదో మొబైల్లో తీసిన, ప్రొఫెషనల్ ఫొటోస్ చేసేంత అమౌంట్ కూడా నా దగ్గర ఏం లేదు. ఆ ఫొటోస్ కడిపించి సారథి స్టూడియో, రామానాయుడు, అన్నపూర్ణ, అల్యూమినియం ఫ్యాక్టరీ, చాలా దూరం అది. అట్లా దూరం ఉన్న రామోజీ ఫిలిం సిటీ దాకా అయితే వెళ్ళలేను, దూరం ఉన్న వాటి అన్నిటికి వెళ్ళడము. అక్కడ ఏదైనా లొకేషన్లో షూటింగ్ జరుగుతుంటే వాళ్ళని ఏం డిస్టర్బ్ చేసేది కాదు, పక్కన జస్ట్ నుంచి ఎవరైనా ఫైల్ పట్టుకుని కో డైరెక్టర్స్ అట్లా ఎవరైనా ఉన్నా, మేనేజర్స్ ఉన్నా వాళ్ళకి ఫొటోస్ ఇవ్వడము, ఫోటో వెనకాల డీటెయిల్స్ రాయడము, ఏదైనా షూటింగ్ ఉంటే చెప్పమని అడగడము. అట్లనే ప్రతి టీవీ ఛానల్, న్యూస్, ఎనీథింగ్ రెజ్యూమ్ ఇవ్వడం. ఈ వీక్లీ ఆ రెజ్యూమ్ కూడా ఓన్లీ సెక్యూరిటీకి ఇవ్వడమే, లోపలికి వెళ్ళి ఎవరిని కలవడం, వాళ్ళు పంపించరు, మనకి ఎవరు ఐడియా లేదు. ఇట్లా ట్రై చేయడం, ఇట్లా ప్రతిరోజు పొద్దున్న 10 o'clock నుంచి, అంటే షూటింగ్స్ పొద్దున్నే స్టార్ట్ అవుతాయి, అట్లనే కొన్ని మూవీ ఆఫీస్ ఆడిషన్స్ అని కూడా ఇట్లనే తెలుస్తూ ఉంటాయి కదా, వాటికి కూడా వెళ్ళడము. పొద్దున్నుంచి ఇంకా నైట్
5, 6 ఇంకా చీకటి పడ్డాక వెళ్ళలేం కదా. అవును. అప్పుడు దాకా ఫుడ్ కూడా ఉండేది కాదు, ఎందుకంటే బయట ఫుడ్ తింటే మళ్ళీ డబ్బులు అయిపోతాయి కదా, డబ్బులు కూడా లేవు. అలా కాలినడకన తిరగడము, సర్వీస్ ఆటోస్ అలా తిరగడము, అలా చాలా తిరిగి 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 అవకాశాలు రాలేదు. ఓకే. కొంతమంది ఎట్లా మేనేజర్స్ ఉంటారు కదా, అట్లా కూడా నాకు ఎవరు తెలియదు. ఆ తర్వాత మెల్లగా కొద్దిగా కష్టపడి డబ్బులు దాచుకుని స్కూటీ కొనుక్కుని ఇక పెట్రోల్ పోసుకుని దాంట్లో తిరిగి, అప్పుడు కూడా ఫుడ్ ఏం తినేది కాదు. ఓకే. మళ్ళా ఇలాగే పాపం వేరే ఆర్టిస్టులు కూడా బాధల్లో ఉన్న వాళ్ళు, ఒక అంకుల్ పరిచయం అయ్యారు. ఓకే. పాప మా అంకుల్ దగ్గర కూడా డబ్బులు లేవు, కూకట్పల్లి ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది. ఆయనని నా బండి మీద ఎక్కించుకుని పాప మధ్యాహ్నం టైంలో ఒక 10 రూపీస్ పెట్టి 2 బనానాస్ తీసుకునే వాళ్ళం. ఓకే. ఆయన ఒక బనానా, నేను ఒక బనానా తినేసి ఇక అంతే, ఇంకా వాటర్ తాగి మళ్ళా అంకుల్కి వెళ్ళేటప్పుడు కొంత డబ్బులు ఇచ్చేదాన్ని. ఆయన ఉంటది కదా కొద్దిగా మందు తాగాలని, ఇంట్లోకి కూర తీసుకెళ్ళాలి అని, వాళ్ళ పిల్లలకి అని, అట్లా. అప్పట్లో ఇంకా ఎవరన్నా అడిగితే పాపం సినిమా వాళ్ళు వేరే అంకుల్ కూడా ఉన్నారు, ఆయన కూడా అమ్మ ఇంట్లో ఇబ్బందిగా ఉంది, షూటింగ్స్ లేవమ్మా, సింగిల్ అంకుల్ ఉంటే వాళ్ళకి కూడా హెల్ప్ అంటే చేయడం. మీరు నాకు ఒక అవకాశం కావాలని సాధారణంగా ఎంతో మంది డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు అవకాశం ఇచ్చేది కాదు. ఆహా, అంటే ఎందుకు స్వాతి నాయుడు అందంగా లేదని ఇవ్వకపోయేదా? అసలు ఇంకా అప్పుడు అంత ఫేమస్ కూడా కాదు నేను. ఇంకా అప్పుడు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ అవి కూడా తీయక ముందు కూడా నేను తిరిగాను. ఓకే. అప్పుడు ఏమనే వాళ్ళంటే, ఇప్పుడు నేను ఎలా అయితే ఉన్నానో అప్పుడు అలా లేను, ఓకే. చాలా సన్నగా Slim గా స్లిమ్ ఫిట్ గా ఉండేవాళ్ళు. ఉన్నా. ఇప్పుడు హీరోయిన్స్ అందరు స్లిమ్ ఫిట్ గా ఉండాలి, 0 సైజ్ ఉండాలి అని అంటున్నారు అవును. కదా, మరి అప్పుడు నేను అలాగే ఉన్నాను. కలర్ డార్క్, సరే కలర్ గురించి వదిలిపెడదాం, చాలా మంది కలర్ అవును. తక్కువ ఉన్న వాళ్ళు మన మేకప్ తోటి జిమ్మికల్ చేసి చేయొచ్చు, లైటింగ్ తోటి. కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దేవుడి గిఫ్ట్ ఏంటంటే యాక్టింగ్. ఇప్పుడు ఒక దగ్గర వెళ్తే ఆన్ ది స్పాట్ లో వాళ్ళు నాకు ఏదైనా సీన్ ఇస్తే ఇమీడియట్ గా చేసి చూపించేసి దాన్ని. ఓకే. వేరే ఆవిడ పేరు నాకు గుర్తులేదు, సావిత్రి, ఒక ఆవిడ ఒక 10 మంది అమ్మాయిలకి తీసుకొచ్చేది. ఓకే. వాళ్ళు చాలా అంటే దే డూ సెక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో, ఓకే. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు చాలా మోడర్న్ గా రెడీ అయ్యి మేకప్ వేసుకుని స్టైల్ గా వచ్చేవాళ్ళు. నేనేమో ఎండలో అలా వచ్చేదాన్ని. బట్ డైరెక్టర్ చెప్తే సీన్ వాళ్ళు ఎవ్వరు చేసేది కాదు, నేను చేసేదాన్ని. అరే ఈ అమ్మాయి బాగా చేస్తుంది, అలా కూడా కొంతమంది అవకాశాలు ఇచ్చారు. ఇంకొంతమంది ఎలా అంటే శారీరకంగా సెక్సువల్ గా వాడుకోవడము. ఇప్పుడు ఇది ఒక డైరెక్టర్ రూమ్ కదా, అక్కడ అందరం కూర్చుంటాం, ఓకే. లోపల వచ్చినాక తలుపేసి గడపెట్టమంటారు. నాకు అది ఏంటో అర్థం కాదు. ఇప్పుడు డైరెక్టర్ రూమ్ లోకి వచ్చాం కదా, ఓకే. డోర్ ఎందుకు ఓపెన్ ఉంచవచ్చు కదా, డోర్ గడపెట్టాలి. ఇట్లానే టేబుల్ డైరెక్టర్ కూర్చుని ఉంటాడు, మనతో మాట్లాడాక మనం మళ్ళీ ఇటు పక్కకి రావాలి. అంటే కొంతమంది అమ్మాయిలకి ఎలా అంటే చిన్న ఏజ్ లోనే పెళ్లి అయిపోయి పిల్లలు ఉంటారు, కానీ చూడ్డానికి పెళ్లి కాని అమ్మాయి లాగానే అవును. కనిపిస్తారు. పొట్ట మీద ఏమైనా నీకు మచ్చలు ఉన్నాయా, అప్పుడు మనం ఎత్తి చూపించాలి. మళ్ళీ వాళ్ళు చేతులు వేయడం, అంటే మన ప్రమేయం వాళ్ళకి అవసరం లేదు. అవును. మనకి ఇష్టం ఉందా లేదా, మనకి ఇబ్బంది అవుతుందా, వాళ్ళ ఫ్యాంటసీ వాళ్ళు తీర్చుకోవడమే తప్పించి అలా ఏం లేదు. మళ్ళా ఏంటి, కమిట్మెంట్స్ ఇవ్వాలి, ఓకే. కమిట్మెంట్ ఇస్తేనే షూటింగ్ ఇస్తామని చెప్పడము. మనకి రెండో ఆప్షన్ లేదు. అంటే వాళ్ళ పెద్దవాళ్ళు సినిమా తీస్తున్నారు అంటే అసలు ఏంటి సినిమా ఇండస్ట్రీ అంటే ఇంతేనా అంటే, మనం యాక్టింగ్ చేస్తాం, వాళ్ళు మనకి పేమెంట్ ఇస్తారు, ఇంతే లెక్క. సరే పేమెంట్ ఇవ్వకపోయినా కూడా మనకి ఇష్టం ఉంది కాబట్టి మనం చేస్తాం. సరే ఆన్ కెమెరాలో ఒక హగ్ ఇమ్మన్నా ముద్దిమ్మన్నా అది జనాలు చూస్తారు, అది కూడా రీజనబుల్. కానీ ఆఫ్ కెమెరా ఎందుకు మనం సెక్సువల్ రిలేషన్ ఎందుకు ఉండాలి, దీనికి దానికి ఏం సంబంధం? ఎందుకంటే నేను కూడా చదువుకున్నాను. అది ఓకే ఇష్టమైతే అది వేరే, ఇప్పుడు క్రష్ ఉన్నా ఇష్టం ఉన్నా, లేదా కొంతమంది బాడీ నీడ్, అది ఇద్దరికి నచ్చాలి కదా. ఇప్పుడు సహజంగా అమ్మాయిలు అందంగా ఉండే వాళ్ళకి ఇష్టపడతారు, కానీ ఆ డైరెక్టర్ అందంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆయన అందంగా ఉన్న ప్రతి ఒక్కరితో బెడ్మేట్ అవ్వాలని కూడా ఏం లేదు. అంటే ఆ విధంగా బిహేవియర్ ఉంటుంది డైరెక్టర్స్. చాలా మందిది అలాగే ఉంటది, పెద్ద చిన్న అందరూ. ఇప్పటి వరకు స్వాతి నాయుడు ఎన్ని సినిమాలలో నటించినట్టు? నేను చాలా మూవీస్ లో నటించాను. డైరెక్టర్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్, మళ్ళా అసిస్టెంట్ డైరెక్టర్, ఇట్లా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవరైనా మేకప్, హెయిర్, ఎవరైనా ఒక అమ్మాయి అంటే వాడుకుందామనే చూస్తారు. సరే వాడుకున్నోళ్ళు అవకాశాలు ఇవ్వరు. సరే కనీసం మనం వాడుకున్నాం కదా, సరే డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గర అయితే డబ్బులు ఉంటాయి కదా, సరే ప్రొడ్యూసర్ దగ్గర అయితే డబ్బులు ఉంటాయి కదా. ఒక బాగా
పేరున్న ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను బాగా సంపాదించుకుని ఉంటాడు కదా, మనకేం ఊరికే ఇవ్వసర్లా. కనీసం మనల్ని బాడీ పరంగా వాడుకున్నప్పుడు ఎంతో కొంత అమౌంట్ ఇస్తే కనీసం ఆ అమ్మాయికి ఉపయోగపడుతుంది అని కూడా వాళ్ళు ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు, కానీ అమ్మాయి మాత్రం మొత్తం అర్పించుకోవాలి. అంటే స్వాతి నాయుడు ఇప్పటివరకు ఎన్నో సినిమాలు తీసింది అంటున్నారు కదా, మరి అక్కడ ఉన్న డైరెక్టర్సే గానీ అక్కడ ఉన్నటువంటి ఇంకా వాటెవర్ ఎవరైనా సరే ఆ ఉద్దేశమైన ఆలోచించి దానికి అంగీకారంగా మీరు రండి అంటే ఆ కమిట్మెంట్ ఓకే అనేది స్వాతి నాయుడు? నేనేమంటున్నానంటే మన ప్రమేయం వాళ్ళకి అవసరం లేదు. నేను ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు మన ప్రమేయం లేకుండా వాళ్ళు ఏమేమో చేస్తుంటారు కదా, దానికి స్వాతి నాయుడు కమిట్మెంట్ తో ముందుకు సాగేదా? అంటే వాళ్ళు మాట్లాడాలని పిలిచేవాళ్ళు, పిలిచిన తర్వాత ఇంకా కలవాలి అలా చెప్పేవాళ్ళు. అంటే ఇంకా ఇప్పుడు మనకి ఎలా అంటే ఇప్పుడు నాకు అన్ని తెలుసు, ఒకప్పుడు నాకు తెలియదు, అది నిజమే. అలాగా అప్పుడంత తెలిసేది కాదు. అంటే అంటే ఎలా నో చెప్పాలో కూడా తెలీదు. ఎలా వాళ్ళకి ఆపాలి, ఎలా నో చెప్పాలి, ఏం చేయాలి తెలీదు. అలా చాలా మంది కమిట్మెంట్స్ కూడా తీసుకుని అవకాశాలు ఇవ్వకుండా మోసం చేసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎప్పుడు ఎవరి పేరు చెప్పడం, వీళ్ళు మోసం చేశారని చెప్పడం అలాంటివి కూడా ఏం చేయలేదు. కానీ ఒక టైంలో మాత్రం ఒక పర్సన్ గురించి మాత్రం నేను చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే అతను వాడుకుని అవకాశం ఇస్తానని చెప్పి వాడుకుని అవకాశం ఇవ్వకుండా ఇంకా నానా రకాలుగా బూతులు మాట్లాడడం, చాలా చులకన చేసి మాట్లాడడానికి చాలా హర్ట్ అనిపించింది. ఇంకోటి ఏం ఆలోచించానంటే ఇది నాకు జరిగింది, వేరే అమ్మాయిలకు కూడా జరిగిద్ది, నేను రెస్పాండ్ అవ్వాలి. కనీసం అమ్మాయిలోకి తెలుస్తుంది నెక్స్ట్ టైం ఏ అమ్మాయి మోసపోదు అన్న దాంతో నేను బయట పెట్టా. అది చాలా వైరల్ అయింది, తర్వాత పోలీస్ స్టేషన్లు కంప్లైంట్లు అయినాయి, అలా చాలా జరిగాయి. అంటే ఇంతకు ముందు మీరు అన్నారు, నేను ప్రేమపూర్వకంగానే ఒక అబ్బాయిని లవ్ చేస్తా, అందుకే నేను ఇంతమందితో నేను మోసపోవడం జరిగింది అని మీరు అంటున్నారు కదా. అంటే సమాజంలో కొందరు స్వాతి నాయుడు గురించి మాట్లాడడం ఏంటంటే స్వాతి నాయుడు అబ్బాయిలను వాడుకోవడానికి ఈ విధంగా వాళ్ళని లవ్ చేస్తుంది అంటే మీరేమంటారు? అబ్బాయిల్ని వాడుకోవడం అంటే పుట్టుకొకరిని వాడుకోవచ్చు, రోజుకొకరిని వాడుకోవచ్చు. అలా కాకుండా ఒకటే పర్సన్ తోటి ఎప్పటికీ ఉంటూ, ఇంకోటి ఏంటంటే నా లైఫ్ లో సీక్రెట్ అనేది ఏమి ఉండదు. ఒక బాయ్ ఫ్రెండ్ నేను ఉన్నామనుకో, ఫొటోస్ పెట్టడం, వీడియోస్ పెట్టడం, ఓపెన్ గా ఇతను నా మనిషి ప్రపంచానికి తెలుస్తుంది. ఇంకోటి అతనితో ఎవరు కనెక్ట్ అవ్వదు, ఇతను నా మనిషి అన్నట్టు. అలాగే ఆ పర్సన్ కూడా నేను కండిషన్ పెడతా, ఎందుకు మనం సీక్రెట్ గా ఉండాలి, నువ్వు కూడా మన ఇద్దరు ఫోటో వాట్సాప్ లో పెట్టు, వాళ్ళు పెట్టారు, అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. అలా కూడా చాలా ఉంది. అబ్బాయిల్ని నేను ఎప్పుడు అబ్బాయిల్ని వాడుకోలేదు, అబ్బాయిలే నా డబ్బులు వాడుకున్నారు, నన్ను శారీరకంగా వాడుకున్నారు. వాళ్ళకి మందు నేను కొని తేవాలి, తర్వాత చాలా నీచంగా ఎలా అంటే ఒక బాయ్ ఫ్రెండ్ వాడు నేను వేరే వాళ్ళతో పడుకుని సెక్సువల్ గా ఉండి అది వీడియో చేసి వాడికి ఇస్తేనే వాడు వచ్చి నాకు కనిపిస్తాడు, వాడు వచ్చి నాతో మాట్లాడతాడు. నేనేమో వాడితో డీప్ లవ్ లో ఉన్నాను కాబట్టి వాడిని లవ్ చేసిన వాళ్ళకి ఎట్లుంటది అంటే, లవ్ చేసిన వాళ్ళకి ఈ వర్డ్స్ బాగా అర్థమైతే, ఏదైనా కానీ మనం లవ్ చేసిన అతన్ని ఒక్కసారి చూడాలి, ఒక్కసారి మాట్లాడాలి. మన మైండ్ ఉండదు, తిండి సహించదు, నిద్ర రాదు, ఒక పబ్బు పార్టీ జరుగుతున్నా కూడా మనం హ్యాపీ ఉండం. ఎంతమంది ఉన్నా అంతకన్నా అందగాడు రాని, డబ్బున్నోడు రాని, అంతకన్నా బాగా చూసుకొని, కానీ ఇప్పుడు ఒక తల్లికి బిడ్డ నచ్చుతుంది కదా, బిడ్డే నచ్చుతుంది కదా, అలాగా మనకి లవ్ చేసిన వాళ్ళే కావాలన్నమాట. ఇంకా వాడు చెప్పాడని అలా వేరే వాళ్ళు, ఇప్పుడు వీడియో అంటే ఎవరు వస్తారు వీడియోలోకి? ఇప్పుడు సెక్సువల్ గా కలుద్దామంటే సమ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఉంటారు, కలుస్తారు, కానీ మనం వీడియో తీయాలి, మా బాయ్ ఫ్రెండ్ ని పంపించాలి అంటే ఎవ్వరు రారు ముందుకి. ఆ వీడియో ప్రపంచం కూడా చూస్తుంది. అలాంటి చెత్త కండిషన్స్ పెడితే అవి కూడా నేను చేశాను అతని కోసం. ఇప్పుడు మూవీస్ గురించి చాలా మంది డైరెక్టర్స్ ను వీళ్ళని కలవడం జరిగింది. మీరు ఏదో యాక్టింగ్ పరంగా నాకు ఏదో అవకాశం వస్తుందని చెప్పి మీరు వెళ్ళడం జరిగింది కదా. అంటే ఈ డైరెక్టర్స్ విషయంలో అంటే యాక్టింగ్ పరంగా తీసుకుంటే మీరు కొత్తలో ఉన్నప్పుడు బాగా బాధాకరమైనటువంటి విషయం ఏమన్నా మీ మనసులు కదిలించేటట్టుగా ఏమన్నా జరిగిందా? చాలా జరిగాయి. అంటే నా సిచ్యువేషన్ నేను జాబ్ చేసేటప్పుడు కూడా ఇది జరిగింది. అంటే షూటింగ్స్ లోకి ఎంటర్ కాకముందు అంటే ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. ఇంకా జాబ్ లో ఉన్నప్పుడు కూడా జాబ్ దగ్గర ఓనర్ కూడా నా ప్రమేయం లేకుండా ఆఫీస్ లోనే నన్ను వాడుకోవడము అలా కూడా జరిగింది. అండ్ తర్వాత ఎలా అంటే అమౌంట్ ఉండేది కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే షూటింగ్ లోకి వచ్చిన అమ్మాయి ఇలా అంటే సెక్సువల్ గా
అమౌంట్ తీసుకుని సెక్సువల్ గా ఉంటుంది అంటే దానికి కారణం సినిమా ఇండస్ట్రీ. ఎందుకంటే అందరికి డబ్బున్నోళ్ళు ఉండాలని ఏముంది, డబ్బున్నోళ్ళు ఉంటే అసలు సినిమా ఇండస్ట్రీ తోటి సంబంధం లేదు, ఓన్ గా ప్రొడ్యూస్ చేసుకుంటారు, ఓన్ గా సినిమా చేసుకుంటారు. కానీ పేదరికంలో వచ్చిన అమ్మాయిలకి ఎలా అంటే బతకడానికి ఎలాగైనా బతకొచ్చు. చాలా మంది అంటారు ఆ పని చేసుకోవచ్చు కదా, ఈ పని చేసుకోవచ్చు కదా, ఓకే చేసుకుంటారు. ఎక్కడ ఆడదానికి గౌరవం లేదు. ఏ పని చేసుకున్నా మగవాడు అదే దృష్టితో చూస్తాడు, అదే అడుగుతాడు. రాను రాను జీవితంలో ఎక్స్పీరియన్స్ అయ్యేదానికి ఏమనిపిస్తుంది అంటే ఓకే నీకు మనం నోరు తెరిచి అడిగేస్తాం, నువ్వు నన్ను సెక్సువల్ గా వాడుకున్నావు కదా, దెన్ నాకేంటి మరి అమౌంట్ పరంగా అయినా అంటే మన ఉద్దేశం అది కాదు. కానీ ప్రతి ఒక్కడు ఇలాగే ఆఖరికి అమ్మాయి ఎలా తయారవుతుంది అంటే ఓహో డబ్బులు తీసుకుని సెక్సువల్ గా స్పెండ్ చేయడం దాకా. అంటే అది ఆమెకున్న ఫ్యాంటసీ కాదు, ఆమెకున్న కోరిక కాదు, ఏం కాదు. ఒకటి మనీ నీడ్, ఇంకొకటి ఇక్కడికి వచ్చిన వాళ్ళు తిరిగి రిటర్న్ వెళ్ళిపోలేరు. ఇంకోటి ఏంటంటే ఎవరు ఇది తప్పని ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎటువంటి రిలేషన్ లేకుండా ఒక అమ్మాయిని సెక్సువల్ గా మీట్ అవుతున్నాడు అంటే ఆ అబ్బాయి దాన్ని ఎలా తీసుకుంటాడు? నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు డబ్బు ఇస్తున్నావు, అమ్మాయితో సెక్సువల్ గా ఉంటున్నావు. ఏ అమ్మాయి కూడా నాకు తెలిసి అలాంటివి చేయడానికి ఇది చేయరు. కానీ మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే గాన పోలీస్ వాళ్ళు అమ్మాయిలకి పట్టుకుంటారు, అమ్మాయిలకి ఇది చేస్తారు. ఇప్పుడు తప్పేముంది దాంట్లో? ఎంతో మంది కత్తులతో పొడిసి చంపేసి చేస్తున్నారు, అది దారుణం. అలాంటివి చెయ్యొద్దు, అలాంటి వాళ్ళని పట్టుకోవాలి. తర్వాత పాపం చిన్న చిన్న పిల్లలకి రేప్ చేయడం అంటే అసలు అది ఎంత అసహ్యమైన పని. అలాంటి వాళ్ళని గట్టి పనిష్మెంట్స్ ఇవ్వాలి. చిన్నపిల్లలనే కాదు, పెద్దమ్మాయి అయినా ముసలిదైనా కూడా ఇష్టం లేకుండా చెయ్యడము, ఏదైనా ఇప్పుడు ఎవరు లేని ప్లేస్ ఉంది, ఒక ఆడది వెళ్తుంది, వాళ్ళకి ఇది చేయడము, రేప్ చేసి మళ్ళా వాళ్ళని చంపేయడం కూడా. ఆ హక్కు ఎవరు ఇచ్చారు? రేప్ చేయడమే తప్పు, ఒక మనిషిని చంపేయడం ఏంటి అంటే వీళ్ళ పేరు బయటపడుతుంది కాబట్టి. సో నువ్వు చేసేది తప్పని తెలిసినప్పుడు చేయడం ఏంటి అట్లాగా? అసలు ఎందుకు మగవాళ్ళు ఇంతలాగా ఎందుకు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు? అలాంటివి తప్పు. ఒక అమ్మాయి పాపం డబ్బుల కోసమో ఏదో ఆమె ఏదో సెక్సువల్ గా ఉంది అంటే దాన్ని ఇంత ఇది చేసేస్తారు. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు డబ్బులు తీసుకుని ఇది చేస్తారు. నేను వాళ్ళకి చాలా రెస్పెక్ట్ చేస్తా. బికాజ్ ఎందుకంటే వాళ్ళు అయితే నేను దేనికి నేను రెస్పెక్ట్ చేయనంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కలిశాడు, అతను డబ్బులు ఇచ్చాడు, ఈ అమ్మాయి పడుకుంది, అక్కడితో అది అయిపోయింది. మళ్ళా ఈ అమ్మాయి అతన్ని బ్లాక్మెయిల్ చేయడం అది తప్పు, అట్లా చేయకూడదు. అట్లనే ఒక అబ్బాయి ఉన్నాడు, అమ్మాయిని కలిశాడు, అమ్మాయిని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అలా ఉండాలి. అంటే వర్క్ లాగా ప్రొఫెషనల్ గా ఉండాలి. అంతకుమించి ఒక అబ్బాయి అని ఇద్దరు ముగ్గురు వచ్చేసి ఇబ్బంది పెట్టడం అమ్మాయిలకి. పాపం చాలా మంది అమ్మాయిలు నాకు చెప్తూ ఉంటారు ఇలా జరిగింది. ఇక్కడ స్వాతి నాయుడు ఒక 10-12 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, నేను లవ్ చేసిన, నన్ను ఇట్లా మోసం చేసారు అన్నారు కదా. అంటే మీరు లవ్ చేసే టైంలో మీరు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని లవ్ చేసింటారు కదా. అంటే అలాంటి సంఘటనలో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినప్పుడు మీకు చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం ఏమైనా జరిగిందా మీకు? చాలా జరిగాయి. 12 మంది. అంటే అందులో ఒకటి చెప్పండి మీరు. ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ రాజేష్ అన్నమాట, తనది మదనపల్లి. సో మేమిద్దరం ఆ అబ్బాయి నాకు ఎలా పరిచయం అంటే విజయవాడలో ఉన్నప్పుడు వేరే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బ్యూటీ పార్లర్ ఉండేది. నేను ఏదో స్పోకెన్ ఇంగ్లీష్ ఏదో నేర్చుకుని ఖాళీగా అమ్మాయి దగ్గరికి వెళ్తే అప్పట్లో చిన్న ఫోన్ ఉంటుండే. సో మేము ఏం చేస్తుండే, బ్యాలెన్స్ కూడా ఏం ఉండదు, ఊరికే 10 నెంబర్స్ నొక్కి మిస్ కాల్ ఇచ్చి పెట్టేస్తుండే, ఊరికి టైం పాస్ కి అట్లా సరదాగా. ఎవరైనా రిటర్న్ కాల్ చేశారనుకో, హలో ఎవరు ఏంటి అలా ఊరికి టైం పాస్ చేస్తుండే. అట్లాగా నా దగ్గర కూడా ఒక ఫోన్ ఉండే, నా ఫోన్ నుంచి ఆ అమ్మాయి ఒక నెంబర్ డయల్ చేసి పెట్టేసింది. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ పర్సన్ నాకు కాల్ చేశాడు. ఎవరు అంటే ఇలా నేను హైదరాబాద్ లో ఉన్నాను, మీరెవరా? నేను హైదరాబాద్ ఉండేది, మీరేంటి అంటే నేను ఇలా ట్రై చేయడానికి వచ్చానంటే సరే నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా అని చెప్పేసి అన్నాడు అనమాట. అని తను వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాడు. కానీ అవకాశాలు అప్పుడు మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. మరి ఎలా అండి హాస్టల్ ఫీజు కట్టారంటే అవును 2500 హాస్టల్ ఫీజు 1 మంత్కి కట్టాను. మరి డేస్ అయిపోతున్నాయి కదా, మరి రిటర్న్ విజయవాడ వెళ్ళిపోతారా అంటే నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అంటే మరి ఎలాగా అంటే ఏమో ఎలాగో నాకు తెలీదు, నేను వెళ్ళను అనేసి అన్నాడు. అన్న తర్వాత వాళ్ళు వచ్చేసి బోయినపల్లిలో ఉండేవాళ్ళు, ఒక 5-6 మంది ఫ్రెండ్స్, ఒక డబుల్ బెడ్రూమ్ లో ఉండేవాళ్ళు. తను ఒకసారి నన్ను వాళ్ళ దగ్గరికి ఫ్రెండ్స్ దగ్గరికి కూడా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ డ్రింక్ చేస్తున్నారు, నువ్వు కూడా డ్రింక్ చేయ ఏం కాదు అని చెప్పేసి అప్పుడు అన్నారనమాట. అప్పుడు నాకు బ్రీజర్ ఇచ్చారు, నాకు అలవాటు లేదు కానీ తాగిన అప్పుడే వామిటింగ్ అయిపోయింది.
అప్పుడు నెక్స్ట్ డే నాకు తను హాస్టల్‌కి మనీ తీసుకొని వచ్చి ఇచ్చాడు. హాస్టల్ ఫీస్ కట్టాడు. "అయ్యో! నీకెందుకు ఇబ్బంది? నువ్వు కూడా ఏం చేయట్లే కదా! మీ డ్యాడీ నీకు పంపిస్తున్నారంటే." "పర్లేదులే నువ్వు హీరోయిన్ అయ్యాక నాకు రిటర్న్ ఇచ్చేద్దు" అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ రూమ్‌కెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు, "హాస్టల్ ఫీస్ కట్టేసావా?" అంటే, "అవును కట్టా." ఎవరు కట్టారంటే, "రాజేష్ కట్టాడు." "డబ్బులెక్కడ తెచ్చాడో నీకు తెలుసా?" అంటే, "ఏమో నాకు తెలీదు." అంటే, "తన మెడలో ఒక సన్న చైన్ ఉండేది కదా! నిన్నటి దాకా ఉంది ఈరోజు చూడు లేదు. నీకోసం తను చైను తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చాడు" అనగానే, అమ్మో! నా కోసం ఇంత చేశాడా? ఆ తర్వాత అట్లా లవ్ స్టార్ట్ అయింది. 1 ఓకే. ఇయర్ మేము రిలేషన్ ఉన్నాము. నాకన్నా అతను పెద్దోడే. సో, తనకి అంతకుముందు వేరే ఆంటీస్‌తో వాళ్ళతో కూడా అఫైర్స్ ఉన్నాయి. తను ఓకే. నాతో ఓపెన్‌గా చెప్పాడు. చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇంత తెలిసినోడు ఒక విషయం తెలవదా? అమ్మాయిని కలవాలంటే సేఫ్టీ పెట్టుకొని కలవాలి. కావాలని డైరెక్ట్‌గా కలవడము 3 డేస్‌కి ఐపిల్ టాబ్లెట్ నా చేత మింగించడం. అంటే నాకు ఓకే. ప్రెగ్నెంట్ రాకుండా ఓకే. ఉండడం కోసం. డైలీ కలవడము, 3 డేస్‌కొకసారి ఐపిల్ వేసుకోవడం. ఓకే. ఇదే పని. నాకు తెలీదు. ఇప్పుడు రూ. 100 ఆ టాబ్లెట్. అదే అవును. రూ. 100 సేఫ్టీస్ కొనుక్కొని వాడొచ్చు కదా! సో, చాలా యంగ్ ఏజ్. ఒక 16 ఇయర్స్, 17 ఇయర్స్. 1 ½ ఇయర్ వాడు నా చేత అట్లనే టాబ్లెట్లు మింగిపిచ్చాడు. హ్మ్. దాని రిజల్ట్ నాకు ఇప్పుడు తెలుస్తుంది. నౌ ఐ నీడ్ వన్ మోర్ చైల్డ్. కానీ అలా చేయడం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, హెల్త్ ఇష్యూస్ రావడము ఇలా ఉన్నాయి. కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగుండండి. మీ బాయ్ ఫ్రెండ్ గావచ్చు, ఎవరైనా గావచ్చు మీకు సెక్సువల్‌గా కలిసేది ఇష్టమైతే కలవండి గానీ ఒకటే రూల్ పెట్టండి. కండోమ్ వేసుకొని కలువు. లేదా ప్రెగ్నెంట్ వస్తే యాక్సెప్ట్ జెయి. అంతేగాని ఐ పిల్స్ గాని ఇవి డాక్టర్స్ కూడా చెప్తారు. అవి ఓకే. అస్సలు ఎవ్వరు వాడకండి. ఎందుకంటే మనం ఆడవాళ్ళం రేపటి రోజున మనకి చాలా ఉన్నాయి. ఇంకా పిల్లల్ని కనాలి, ప్రేమగా మనం వాళ్ళని పెంచాలి. మెయిన్ మన బాధ్యత అది. అక్కడ ఇవన్నీ అడ్డంకులొస్తాయి. సో, అలా నేను చాలా సఫర్ అయ్యాను. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు. అంటే ఇవి మేము కొన్ని విన్న హ్మ్. విషయాలు. ఇప్పుడున్నటువంటి ఏదైతే మీరు ఉన్నారో ప్రాపర్‌గా ఒక దగ్గర రూమ్‌లో, స్వాతి నాయుడు రెగ్యులర్‌గా రూమ్‌కి ఒకరిని తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళ హస్బెండ్ ముందర అంటే కొంచెం చిలిపిగా చేసేవాళ్ళు. దాన్ని తట్టుకోలేక వాళ్ళ హస్బెండ్‌కి మందు అలవాటు చేసుకున్నాడు అనేది. ఓహోహో! అంటే అది దానికి ఓకే. మీరేమంటారు? యాక్చువల్లీ మీరు చెప్పిన డైలాగ్స్ అయితే వైజాగ్ సత్య అనే అతను మా ఇద్దరికి గొడవైనప్పుడు ఇలా చెప్పాడు. ఓకే. కానీ అవన్నీ అబద్ధాలు. నేను అన్ని కూడా ప్రూవ్ చేస్తాను. ఓకే. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా బాయ్ ఫ్రెండ్ అన్నప్పుడు ఓన్లీ నా బాయ్ ఫ్రెండ్‌తోనే ఉంటాను. ఓకే. ఇంకా తనని మోసం చేయను. తనకు కూడా అదే చెప్తా. నాతో ఓపెన్ అప్‌గా ఉండు. వేరే వాళ్ళతోటి లేదు. ఇక షూటింగ్ అంటారా కెమెరా ముందు పెడితే వాళ్ళు ఎలా చేయమంటే అలా చేస్తా. అంటే అక్కడ నాకు ఆ పర్సన్ మీద నో ఫీలింగ్ లేదు. ఓకే. కాకపోతే చూసే జనాలు బాగా కనెక్ట్ అవ్వాలి. ఓకే. అందుకనే జనాలు గూడా కనెక్ట్ అయ్యారు. సో, మా హస్బెండ్‌కి ఊహ తెలిసినప్పుడు అంటారు ఏమో నాకు మా హస్బెండ్ ఇప్పుడెప్పుడు ఇంటర్‌వ్యూస్ రావట్లేదు. కావాలంటే నేను ఇంట్లోనే తనని మొబైల్ పెట్టి అడిగితే రికార్డ్ చేసి తను చెప్తాడు. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి తనకన్నా పెద్ద ఏజ్ అన్న వాళ్ళతో వేరే ఫ్యామిలీస్ ఉంటారు కదా! వాళ్ళతో కూర్చొని మందు తాగడం బాగా అలవాటు. మేము పరిచయం అయింది గూడా పబ్‌లోనే. అప్పుడు తనకి వేరే గర్ల్ ఫ్రెండ్, నాకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉండే. బ్రేకప్ అయ్యి మేము కలుసుకున్నాం. కొన్ని రోజులు ట్రావెల్ చేసాక లవ్ అయింది. మందు లేకుండా తనుండడు. తనకి మందు, సిగరెట్ ఒక్కపొడి కూడా తినేవాడు. ఇప్పుడు మానేసాడనుకుంటా. తనకు చాలా ఇష్టమనమాట. నాకు డ్రింక్ అంటే అసహ్యం. ఎందుకంటే, నా చిన్నతనంలో డాడీ మందు తాగేసి రోజు ఇంట్లో గొడవలు. అవి నచ్చక నేను ఇంట్లోంచి వచ్చేసాను. కాబట్టి నేను హైదరాబాద్ వచ్చాక చాలామంది బయట డ్రింక్ చెప్తే నాకస్సలు అదొక విషంలాగా అని. బట్ కొన్ని రోజులకి ఏమైందంటే లైఫ్‌లో నేను చాలా అలసిపోయాను. చాలా టైర్డ్ అయిపోయాను. బాయ్ ఫ్రెండ్స్ మోసం జేయడం, షూటింగ్స్ లేకపోవడం. చాలా ఇదిగా ఉన్నప్పుడు వేరే ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, "పబ్‌కి రా సరదాగా లేడీస్ నైట్ ఉంటుంది సరదాగా" అంటే సరదాగా వెళ్ళాను. అమౌంట్ వేస్ట్‌గా ఎక్కడ ఖర్చు పెట్టను. ఫ్రీగా ఇస్తున్నారు కదా లేడీస్ నైటు. సరే తాగిన తర్వాత డాన్స్ ఏస్తే మంచిగా అనిపించింది. హ్మ్. అట్లా అది తప్ప నేను మా హస్బెండ్ లాగా ఆల్కహాలిక్‌ని కాదు. అంటే మందు లేకపోతే నేను నేను కూడా అదంటలేను మేడం ఆ! ఇక్కడ. అయితే ఏమైందంటే, సో, మా హస్బెండ్ ఉన్నాడు కదా! మా హస్బెండ్ చాలా మంది అడుగుతారు. "నువ్వు ఇలా షూటింగ్స్ చేస్తావు గదా! మీ హస్బెండ్‌కి ఏం ప్రాబ్లమ్ లేదా?" అని. షూటింగ్‌లో ఏం చేస్తే హస్బెండ్‌కి ప్రాబ్లమ్ లేదా అంటే, మహేష్ బాబు వైఫ్‌కి గూడా మహేష్ బాబుతో ప్రాబ్లమ్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఒక లిప్ కిస్ చేస్తేనో ఎంత యాక్టింగ్ అయినా అక్కడ రియల్‌గా అయితే జరుగుతుంది గదా! నచ్చదు. షూటింగ్ చేసే ఏ ఒక్కరికి పక్కనున్న వాళ్ళకి నచ్చదు. కాకపోతే మన కోసం వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అలాగే మా హస్బెండ్ కూడా నా సంతోషం కోసం, నా కోసం ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఆఫ్ కెమెరా ఎవరితో మాట్లాడడం గానీ, ఇంకొకటి అసలు మా ఇంటికి ఎవ్వరు రారు. ఓకే. మేముండే ఇల్లు మాస్ ఏరియాలో ఉంటది. అందరూ ముస్లిమ్స్ ఉంటారు. మేమొక్కళ్ళే హిందూసు. ఓకే. సో, ఏంటంటే మా ఆయన అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు ఇంటి దగ్గర. నేను మాత్రం అంత ఎక్కువ ఎందుకో కనెక్ట్ అవ్వను. అస్సలు
మా ఇంటికి ఎప్పుడు షూటింగ్ వాళ్ళు తప్ప, షూటింగ్ వాళ్ళు కూడా ఏంటంటే కొంతమందికి ఛానల్స్ వాళ్ళకి చిన్న చిన్న ఛానల్స్ ప్లేస్ ఉండదు, లేదా మీ ఇల్లు బాగుంది కదా మీ ఇంట్లో చేద్దామని అలా, అందువల్ల నేను వాళ్ళకి కంఫర్ట్ కోసం మా ఇంట్లో షూటింగ్స్ పెట్టుకుంటారు, ఇంటర్వ్యూస్ ప్రాంకులు అంతే తప్ప ఆఫ్ కెమెరా అసలు నేను ఎవరిని కలవను, నేను ఎవరితో మాట్లాడను. అసలు మా హస్బెండ్ ముందు వేరే వాళ్ళతోటి అంటే మేము ఇన్న ప్రకారం అయితే మీరు ఒక 3 months ఆల్కహాల్ స్మోక్ అన్ని బంద్ చేస్తాను, నేను పెళ్లి చేసుకుంటా నీతో కలిసి ఉంటా అన్న వ్యక్తి ఇప్పుడు మీరు ఇలా చేయడం వల్లనే మందు అలవాటు చేసుకునే అంత స్థాయికి ఎదిగిండు మళ్ళీ మీ హస్బెండ్ అంటున్నారు. అలా కాదు, ఎంతవరకు వాస్తవం? మా ఆయన ఎలా అంటే అప్పుడు ఉన్నాడు, ఆ తర్వాత ఇప్పటికి దెప్పుతాడు, నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు, నువ్వు నన్ను అలా ఉంచేసావు, మందు లేకుండా సిగరెట్ లేకుండా, ఐఎమ్ నాట్ హ్యాపీ. రోజుకి మా ఆయన ఎన్ని సిగరెట్లు తాగుతాడు. ఇప్పుడు మేము సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తున్నాం. అందువల్ల నేను చెప్పా, నాకు ప్రెగ్నెంట్ వచ్చేదాకన్నా సిగరెట్స్ మందు కొద్దిగా కంట్రోల్ ఉన్నా లేదా పూర్తిగా మానే. నా మాట అస్సలు విన్నాడు, ఒక పాప చాలు, నా ఇవన్నీ నా ఇష్టాలు, నేను ఎందుకు ఇవి వదిలేయాలి అనేసి అంటాడు. ఆల్కహాల్ కూడా ఫుల్ తాగుతాడు. మా ఆయనకి ఎట్లా అంటే ఫుల్ ఆల్కహాల్ తాగుతాడు, అయినా సాటిస్ఫాక్షన్ లేదు. అందరితో కలిసి తాగాలి, ఫ్రెండ్స్ తోటి, వాళ్ళకి లక్షలు ఖర్చు పెట్టాలి, అయినా సాటిస్ఫాక్షన్ లేదు. ప్రతిరోజు ఇదే రిపీట్ అవ్వాలి, అంటే మనం తింటాం పడుకుంటాం లేస్తాం అట్లనే ఆల్కహాల్ రిపీట్ అవ్వాలి, అయినా సాటిస్ఫాక్షన్ లేదు. టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి మందు తాగుతారు, ఆచారం. అలా అంటే దేవుడి మీద భక్తి కాదు అక్కడ, డ్రింక్ మీద. పబ్కి వెళ్ళాలి, బయట మందు తాగిన దానికి పబ్లోకి రేటు చాలా ఎక్కువ ఉంటుంది, అయినా కూడా ఈయన తాగేది కాక 10 మందికి తాగబోయించాలి. మళ్ళా మధ్యలో ఫంక్షన్స్, బర్త్డే పేరు కానీ ఏదన్నా పేరు చెప్పి పెద్ద ఫంక్షన్స్ చేయాలి. ఇలా డైలీ పార్టీ ఇదే ఆయనకి ఇష్టం. అరే మనం కొంత డబ్బు దాచుకున్నామని, ఈ డబ్బు అయిపోతుంది కదా, రేపటి రోజు మనం ఎలా బతుకుతాం, మన ఇద్దరం పేదరికంలో పుట్టి పెరిగాం, కనీసం మన బిడ్డని మనం మంచిగా చూసుకోవాలి. ఇంకోటి, మన చేతిలో జేబులో డబ్బులు ఉంటే ప్రపంచం అందంగా కనిపిస్తుంది, అదే డబ్బులు లేకపోతే మనల్ని ఎవరు దేకరు, ఆయన ఎవరైనా ఎందుకు చూసుకుంటారు మనల్ని. సో ఇప్పుడు ఒక చెడ్డ పేరు వచ్చింది అనుకుందాం, నాకు ఇంత చెడ్డ పేరు వచ్చినా ₹1 దాచుకోవాలి కదా. తర్వాత ఆయన ఎంతో కష్టపడతాడు, రాత్రి పగలు మా ఆయన కష్టం కూడా పడతాడు, వచ్చిన డబ్బులు మొత్తం అది కూడా వేస్ట్ గా అవగొట్టేస్తాడు. ఇప్పుడు ఒక వస్తువు అవసరం ఉంది కొన్నామంటే ఆ వస్తువు మన దగ్గర ఉంటది, అది మంచి ఖర్చు. అలా కాదు, వ్యసనాలకి వేస్ట్ గా ఖర్చు పెడతాడు. ఇంకోటి మోసం చేయడం. నన్ను అంటే స్టార్టింగ్ నుంచి మేము వింటున్నాము, మా హస్బెండ్ నన్ను మోసం చేస్తున్నాడు, నా హస్బెండ్ నన్ను మోసం చేస్తున్నాడు, నేను ఎంతో ప్రేమగా లవ్ చేసి మేము పెళ్లి చేసుకున్నాం అని అన్నారు కదా. అంటే ఏ ఉద్దేశంలో నీ హస్బెండ్ నిన్ను మోసం చేసాడు? అంటే నువ్వు చేసే బిహేవియర్ వల్లనే నీ హస్బెండ్ అట్లా చేస్తున్నాడు అంటారా? నా బిహేవియర్ ఏం కాదు, నేను ఆయనతో చాలా ఓపెన్ అప్ గా ఉంటాను, చాలా బాగా మాట్లాడతాను. ఈ రోజుకి కూడా నా ఫోన్ కి లాక్ ఉండదు, ఆయన ఫోన్ కి లాక్ ఉండదు. నా ఫోను ఆయన ఫోను ఇద్దరు ఒకటే. ఎటువంటి సీక్రెట్స్ కానీ ఎటువంటి దాపరికాలు కానీ ఏం లేదు. నా ఫోన్ వస్తే మా ఆయన మాట్లాడమంట, స్పీకర్ పెడతాను. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరితో మాట్లాడను, ఫోన్ వస్తుంది కదా హలో అంట, అవతల పర్సన్ ఏం చెప్తున్నారో చెప్పలేదా బ్లాక్ చేసేస్తా అన్ని, అంతే తప్ప వాట్సాప్ వచ్చినా కూడా బ్లాక్ చేసేస్తా అంతే తప్ప. హైదరాబాద్ వచ్చిన కొత్తలో అయితే వాళ్ళు నన్ను ఏదనంటే గొడవ పడేదాన్ని తిరిగి, ఇదంతా టైం వేస్ట్, మూడ్ ఖరాబ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండలేం, పాప ఉంది, పాపకి డిస్టర్బ్ అవుతుంది, అందువల్ల ఏంటంటే అది కూడా లేదు అట్లా అనమాట. అయితే ఏమడిగారు మీరు? మర్చిపోయా. అంటే ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నాడు కదా, నేను కూడా మర్చిపోయాను యాక్చువల్లీ. నా బిహేవియర్ వల్ల మందు తాగుతూ మోసం చేశాడు. ఎందుకు మోసం చేశాడంటే, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఏదో నా బలవంతం మీద చేసుకున్నాడు. పెళ్లి అప్పుడు కూడా వాళ్ళు ఎవ్వరు టచ్ లో లేరు, ఇంకా కట్ ఆఫ్ అయిపోయింది. వాళ్ళ మమ్మీ, వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కట్ ఆఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ నేను కలిసే ఉండేవాళ్ళం పబ్బులకి వెళ్ళినప్పుడు. పెళ్లి అనేసరికి దాన్ని చేసుకోవద్దు, అది మంచిది కాదు అని చెప్తే నేను షాక్ అయ్యా. నిన్న మొన్నటి దాకా అందరం కలిసే కదా తిరిగాము, ఒక బ్రదర్ లాగా నేను వాళ్ళతో మాట్లాడా కదా, ఎందుకు ఇలా చెప్తున్నారు? నేను అన్నా, నువ్వు ఇన్ని రోజులు బట్టి ఉంటున్నావు, నీకు తెలుసు కదా నా గురించి, కెమెరా ముందు నేను ఏం చేస్తా వదిలిపెట్టు, ఆఫ్ కెమెరా నీకు తెలుసు నేనేంటో, నా పేరెంట్స్కి నేను మంచిగా చూసుకున్నా, నా అనుకునే వాళ్ళకి మంచిగా చూసుకున్నా, అందరూ మోసం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు పెళ్లి చేసుకున్నాని, నేను అలా అనుకోలేదు కదా అంటే ఓకే పర్లేదు అనేసి. ఈయన కూడా నన్ను మోసం చేసి వాళ్ళకి 2 ఫోన్లకు లాక్స్ ఉన్నాయి అంటున్నారు కదా. లాక్స్ లేవు, అదే లేవు అంటున్నారు కదా. మరి మీ హస్బెండ్ నిన్ను ఏ విధంగా మోసం చేశారు? అంటే ఇద్దరు ఓపెన్ టప్ గానే ఉన్నారు కదా. అయితే ఏంటంటే, ఒక పర్సన్ ఒక హస్బెండ్ అయి ఉండి మన పక్కనే ఉంటూ ఇంత మోసం చేస్తాడా అనేది ఎవరికి తెలీదు. సో పెళ్ళైన తర్వాత ఏమైందంటే, అబ్బాయికి ఏం అర్థం కాలేదు, మందు ఉంది, డబ్బులు ఓకే ఉంది, బాగుంది, కానీ
ఏదో మిస్ అవుతుంది ఆయన లైఫ్ లో. అంటే రోజు పొద్దున్నే అందరితో కలిసి మందు తాగేవాడు, సడన్ గా ఒంటరి అయిపోయాడు. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఆయన ఫ్రెండ్స్ కట్ ఆఫ్ అయిపోయారు, ఒక్కసారిగా ఒంటరి అయిపోయాడు. తాగేసిన తర్వాత నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, నీ వల్లే నాకు మా అమ్మ దూరం అయిందనేసి చేతులు కాళ్ళు కోసేసుకున్నాడు చాక్ తోటి. ఫుల్ బ్లీడింగ్. గబగబా హాస్పిటల్ తీసుకెళ్తే ఆన్ ద స్పాట్ లో 80,000 కట్టమంటున్నారు. డబ్బులు ఉండాలి కదా. గవర్నమెంట్ కి తీసుకెళ్తే నన్ను గవర్నమెంట్ కి నన్ను తీసుకెళ్తావా అంటాడు. అప్పుడు మా తమ్ముడు కూడా ఉన్నాడు, మా పెళ్లి అయిన దగ్గర నుంచి మా తమ్ముడు కూడా మాతో కలిసి ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా ఎవరైనా, ఇప్పుడు నేనంటే ఎవరైనా ఒక వైఫ్, హస్బెండ్ వాళ్ళు కూడా, అంటే వైఫే హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలా కాకుండా వీళ్ళిద్దరూ సపరేట్ గా ఉంటున్నప్పుడు వేరే వాళ్ళు వస్తే మనకి ఎందుకు బర్డెన్ వద్దు అంటారు కదా. మా ఆయన చాలా మంచోడు, మా అమ్మ నాన్నని బాగా చూసుకుంటాడు, మా తమ్ముడిని సొంత తన మనిషి, నా తమ్ముడుగా తన మనిషిలాగా బాగా చూసుకుంటాడు, ఎక్కడ ఏ లోటు చేయడు, బాగా ఖర్చు పెడతాడు అనమాట. సో మా తమ్ముడు కూడా ఉండేవాడు. మీ ఫ్యామిలీని ఇంత మంచిగా చూసుకుంటున్నాడు, ప్లస్ మీ ఫ్యామిలీని ఏ విధంగా ట్రీట్ చేస్తుంది, మంచిగా చూసుకుంటారా వాళ్ళు? అట్లా ఉండే మా హస్బెండ్ ఏం చేస్తున్నాడంటే, నేను చెప్పా నువ్వు మీ మమ్మీ దగ్గర వెళ్ళిపో, డివోర్స్ తీసేసుకుందాం, నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రావద్దు, ఎందుకంటే కలిసి ఉందామని పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నువ్వు ఏదైనా అయిపోతుంది, అటు మీ అమ్మకి లేకుండా నాకు లేకుండా పోతావు కదా, ఇలా వద్దు అంటే లేదు లేదు కట్ చేసుకుని అన్నాడు. ఆ తర్వాత కూడా 2-3 సార్లు చేశాడు, ఆ తర్వాత గట్టిగా ప్రామిస్ చేసి మానేశాడు. ఇక ఏం చేశాడంటే, అత్తాపూర్లో వాళ్ళది అత్తాపూర్ అనమాట, శిరీష్ అని ఒక అబ్బాయి ఉండే, వీళ్ళు మాట్లాడుకున్నారు ఎక్కడో కలిసినప్పుడు, శిరీష్ అని. అప్పుడు ఏం చేశాడంటే, ఆ పిల్లోడు ఇంతే ఉంటాడు, ఏ పని పాట చేయడు. ఆ పిల్లోడు మందు బాటిల్ తీసుకుని వచ్చాడు, మన డబ్బులు అయితే ఎవరికైనా తాగబోపిస్తే నువ్వు తిడుతున్నావు కదా, ఇది ఆ అబ్బాయి తెస్తున్నాడు, మన డబ్బులు కాదన్నాడు. సరే ఓకే అన్న. 1 రోజు 2 రోజులు 3 రోజులు, సంవత్సరం 2 సంవత్సరాలు, ఇన్ని డబ్బులు ఎక్కడేవా అబ్బాయికి? ప్రతిరోజు మందు అవుతున్నారు, ప్రతిరోజు నాన్ వెజ్లు, స్విగ్గీలు, జొమాటోలు, పబ్బుల్లో 30-40 వేలు బిల్లులు, టెంపుల్స్ దగ్గర యాటలకు వస్తున్నారు. ఆ అబ్బాయి ఏ పని చేయట్లేదు, ఇట్లానే ఉంటున్నాడు. ఏంటి అసలు? గోవా ట్రిప్పులు కరోనా టైంలో టెస్టింగ్ కి 10,000, మళ్ళా మాతో పాటు ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయికి కూడా అక్కడ గోవాలో జీప్ తీసుకున్నారు. అది అంటే విచ్చలవిడిగా. తర్వాత ఏమైంది, 1 సంవత్సరం పోయాక ఎందుకనో చెక్ చేస్తే బ్యాలెన్స్ 0 ప్లస్ అప్పులు ఉన్నాయి. ఇదేంటి అవినాష్ అంటే, ఇక నిజం తెలిసిపోయింది కదా. అవును నేనే చేశానన్నాడు. అసలు ఏం అర్థం కాలేదు, మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఆ పిల్లోడు కదా ఖర్చు పెడుతున్నాడు అని చెప్పావు కదా, నువ్వు కాదని చెప్పావు కదా అంటే, నా సొమ్ము నేను సంపాదించా, నేను ఖర్చు పెట్టా. నీ సొమ్ము నువ్వు సంపాదించు, అయినా పెళ్ళానికి కూడా హక్కు ఉంటది. ఇంకోటి, నువ్వు చేసేది రైట్ అంటున్నావు కదా, నా ముందు చెయ్యి, నాకు చెప్పి చెయ్యి, నా వెనకాల సీక్రెట్ గా నువ్వు చేయడం అనేది తప్పు. ఇప్పుడు ఏంటి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏడ్చుకుంటూ మా ఏరియా నుంచి చాలా దూరం అట్లా రోడ్డు మీద ఏడ్చుకుంటూ, అందరు చూస్తున్నారు ఏంటి స్వాతి నాయుడు ఇట్లా, వెనకాల మా ఆయన బండి వేసుకుని వస్తాను, నువ్వు నాతో మాట్లాడొద్దు ప్లీజ్. పాప కూడా ఉంది అప్పుడు. పిల్ల కోసం నేను కొంత డబ్బు దాసాను, ఎంతో కష్టపడి, తిండి కూడా తినకుండా నేను దాచిపెట్టా, నీకు ఎట్లా మనసు వచ్చింది ఇట్లాగా? ఆ అబ్బాయి కడితే ఏమంటున్నాడు, అసలు ఆడు ఫోన్ ఎత్తే ఎట్లా, నీ మొగుడు, అప్పుడు దాకా వాడు బాబీ అంటూ నాతో మంచిగా మాట్లాడేవాడు, నీ మొగుడిని అడుక్కో, నాకేం సంబంధం అంటున్నాడు వాడు. ఆ విషయం కూడా వాడు ఎందుకు చెప్పాడు, మా ఆయన చెప్పాడు, నువ్వు కూడా చెప్పు, నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తా అంటే అప్పుడు చెప్పాడు వాడు, అవును మీ ఆయనే చేశాడు. అరే మరి నువ్వు నాకు ఒక బ్రదర్ లాగా కాదురా, నాతో ఓపెన్ గా చెప్పాలి కదా అంటే, మీ ఆయన చెప్పొద్దు అన్నాడు. అసలు నా పక్కనే ఉన్నావు కదా, ఎప్పుడు అబ్బాయితో ఫోన్ మాట్లాడేవాడివి, ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు చేసేవాడివి, ఇదంతా నాకు తెలియకుండా ఎలా జరిగింది? సరే నేను ఇంకెవరిని కలవను, మంచిగా ఉంటాననేసి అన్నాడు. 1 వీక్ కాలేదు, మళ్ళా పృథ్వీ అని వేరేవాడు ఫ్రెండ్ అయ్యాడు, మళ్ళా సేమ్. నేను ముఖం మీద అడిగేసా, పృథ్వీ గారు ఇంతకు ముందు ఇలా జరిగింది, మీరు నిజం చెప్పండి అంటే, ఏం మాట్లాడుతున్నా స్వాతి, నా రేంజ్ ఏంటి, మీ ఆయన దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకేంటి, నేను ఖర్చు పెడుతున్నా, ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడావనుకో నేను అసలు మీ ఇంటికే రాను. పోన్లే ఒక్కడే ఉన్నాడు కదా అవినాష్, ఆ అబ్బాయి ఖర్చు పెడుతున్నాడు, ఆయన ప్రామిస్ చేస్తాడు కదా చేయనని, ఒక్కడే ఉంటున్నాడు కదా, ఫ్రెండ్స్ లేరు కదా, నన్ను పెళ్లి చేసుకున్నందుకు ఆయన ఎందుకు బాధపడాలి, యాక్సెప్ట్ చేసా. కొన్ని రోజులు అయినాక నిజం తెలిసింది, మళ్ళా సేమ్ వీడియో చేసి పెట్టా. మా ఆయన ఇంతకు ముందు వార్తలు వచ్చి చిన్న పిచ్చనా కొడుకు వీడియో చేసి పెట్టి ఏంటి అవినాష్ ఇది ఏంటి ఇది అంటే, సరే అయిపోయింది కదా, ఇంకోసారి ఎప్పుడు అలా చేయను అన్నాడు. మళ్ళా కట్ చేస్తే ఇంకో పర్సన్ వచ్చి వాళ్ళే ఖర్చు పెడుతున్నారమ్మా, నీ మీదొట్టు, పిల్ల సచ్చినంతొట్టు, నా మందు మీదొట్టు, నేను పెట్టట్లా, నేను రూపాయి తీయట్లా, అయినా మన దగ్గర డబ్బులు లేవు కదా, నేను రూపాయి తీయట్లా, అప్పులు చేయను, ఏం చేయను, నాకు అర్థమైపోయింది, నాకు తెలివి వచ్చింది అనేసి చెప్పి, వేరే మహి పెద్ద ఆయన, అంటే ఏజ్ లో పెద్ద ఆయన, మన ఫాదర్ ఏజ్ ఉంటది,
ఆయన రోజు బాటిల్ తీసుకుని రావడం, వీళ్ళిద్దరు తాగడం. అదే ఓకే, ఇది సేమ్ రిపీట్ అవుతుంది కదా. ఇప్పుడు స్వాతి నాయుడుని వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా ట్రీట్ చేస్తుంది? అంటే నీ వల్ల నీ ఫ్యామిలీ కూడా చాలా అవమానాలు జరిగినాయి, నీ వల్ల వాళ్ళు కొంచెం డిస్టెన్స్ లో ఉండడం ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటారు కదా, అవి ఎంతవరకు వస్తాం? అంటే నీ వల్లనే వాళ్ళు కొంచెం డిస్టెన్స్ లో ఉన్నారు, నిన్ను ఏ విధంగా ట్రీట్ చేస్తుంటారు వాళ్ళు? సో మమ్మీ చిన్నతనం నుంచి బాగా కొట్టేది నన్ను. ఓకే. అంటే ఆవిడ ఫ్రస్ట్రేషన్, మొగుడు తాగేసి ఇంట్లో డబ్బులు లేక ఆ కోపం అంతా నా మీద ఎక్కువ చూపించేది. పర్లేదు, చిన్నప్పుడు చాలా బాధలు పడ్డా. కనీసం చల్లటి చలిలో వేడి నీళ్ళు పోసుకుందామంటే కూడా గ్యాస్ అయిపోతుంది, పుల్లల పొయ్యి ఏమో పెట్టనివ్వడు ఓనరు, కిరసనాయిలు కొద్దిగా తెస్తారు, చల్ల నీళ్ళు పోసుకోవాలి. బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ పెట్టి వాటర్ ఇలా ఊరికే కింద పోసి స్కూల్ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయేదాన్ని స్నానం చేయకుండా, ఎందుకంటే చన్నీళ్ళు అలా. ఎందుకు మా అమ్మ నన్ను బాధలు పెడుతుంది? మా నాన్నకేమో వేడిగా ఫుడ్ వండి పెట్టేది, మాకేమో చల్లన్నం పెట్టేది. ఏంటి మా అమ్మ, నేను కూడా పెద్దయ్యాక మమ్మీ ఇలా చేస్తుంది పగది అని నేను అనుకునేదాన్ని అట్లా. అలా ఉన్నప్పటికీ అలాంటిది మా చుట్టాలు ఎవ్వరి దగ్గర రూపాయి ఉంది, మమ్మల్ని దేకలేదు. మేము ఎన్ని బాధలు పడుతున్నా ఏమిలే. ప్రైవేట్ స్కూల్లో మేము ఉంటే కూడా డబ్బులు కట్టకపోతే మళ్ళీ మేము గవర్నమెంట్ స్కూల్కి మేము ట్రాన్స్ఫర్ అయిపోయినాం. అలాంటిది నేను వచ్చాను, నేను ఇక్కడ వచ్చి ఏదో ఇప్పుడు ఏదైతే ఉందో అది చేద్దామని రాలేదు నేను. రొమాంటిక్ అలా అని కాదు, మామూలుగా నేను వచ్చాను. నేను కూడా ఇక్కడ ఎన్నో స్ట్రగుల్ అయ్యాను. తర్వాత నేను సంపాదిస్తున్నా, నేను మా అమ్మ నాన్నకి ఇస్తున్నా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు మేము నచ్చని చుట్టాలందరూ నా డబ్బులు మా నాన్నకి, మా అమ్మకి, మా తమ్ముడికి ఇస్తే వీళ్ళందరూ వచ్చి ఈ డబ్బులు తీసుకున్నారు, నా డబ్బులు తీసుకుని వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చదివించుకున్నారు, వాళ్ళు బంగారాలు కొనుక్కున్నారు. ఇట్లాంటి వీడియోస్ చేస్తుంటే ఎప్పుడు మీ ఫ్యామిలీ నిన్ను వద్దు ఇలాంటివి చెయ్యొద్దు అని అనలేదా? అదే నేను చెప్పాను కదా, ఒకసారి ఇంట్లో తెలిసిన తర్వాత తమ్ముడిని కూడా చెయ్యొద్దన్నారు, నన్ను కూడా రిటర్న్ వచ్చేయమన్నారు. నేను రానని చెప్పాను, తమ్ముడిని మాత్రం తీసుకుని వెళ్ళిపోయారు, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను. తర్వాత గొడవ పడతారు, మా పరువు తీసేసావు నువ్వు, చుట్టాలు మాట్లాడట్లేదు, ఫంక్షన్ లో నేను వెళ్తే మాట్లాడరు, కానీ నా డబ్బులు అని తెలుసు. మా అమ్మ నాన్న దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తే వాళ్ళు ఏం పని చేయట్లేదు, నా డబ్బులు అని తెలుసు. అంటే నేను నచ్చను, కానీ నా డబ్బులు నచ్చితే నా డబ్బులు తీసుకుని వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకున్నారు. నాతో మాట్లాడరు, నా హస్బెండ్ తో మాట్లాడరు. నా చిన్న పాప ఏం తప్పు చేసింది? నా చిన్న పాపతో కూడా పలకరించరు, మాట్లాడరు. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నన్ను పిలవరు, నేను కూడా దేనికి వెళ్ళను, ఏది వెళ్ళను. నేను ఒకటే అడిగాను, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని అంటారేంటి? ఈరోజు మీరు ఇంట్లో కూర్చొని ఫుడ్ తింటున్నారు, ఒంటి నిండా బంగారం వేసుకున్నారు, నేను ఏ తప్పు చేయట్లేదు, నాకు షూటింగ్సే కదా చేస్తున్నా నేను, కాకపోతే రొమాంటిక్ షూటింగ్స్. రొమాంటిక్ అసలు స్వాతి నాయుడు ఈ రొమాంటిక్ సీన్స్ ఎందుకు ఎంచుకున్నది అసలు? యాక్చువల్లీ నేను వచ్చి ట్రై చేసిన తర్వాత 2-3 years నాకు ఎటువంటి అవకాశాలు లేవు. తర్వాత ప్రొఫెషనల్ ఫోటోషూట్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే మాకు సెమీ న్యూడ్ కావాలి, అట్లయితే మీకు కూడా ఇస్తామన్నారు. నాకేం అవకాశం లేదు, నేను ఓకే అన్నాను. సిగ్గు అనిపించింది, ఆయన కూడా నేను చేసిన, నాకు మంచి ఫొటోస్ వచ్చినాయి. ఆ తర్వాత మరి నేను ట్రై చేసిన న్యూస్ ఛానల్స్ లో వెళ్తున్నప్పుడు నాకు లేట్ నైట్ షో ఇచ్చారు, శృంగార దేవోభవ. ఆ షో వాళ్ళు నాకు దేనికి ఇచ్చారు? వాళ్ళ దగ్గర ఉన్న రెగ్యులర్ యాంకర్స్ ఎవరు ఆ షో చేయనన్నారు, ఎందుకంటే అది అడల్ట్ కంటెంట్, సెక్స్ గురించి మాట్లాడాలి. నాకు ఆ అవకాశం వచ్చిందని ఒకటే ఆలోచించా, ప్రపంచం అంతా ఎన్టీవీ స్టూడియో ఎన్ ప్రపంచమంతా నా షో చూస్తుంది, అది ఏంటి సెక్స్ వల్ల నాకు అవసరంలా, నేను చేస్తా. ఫస్ట్ టైం కెమెరా ముందు అంత పెద్ద స్టూడియో ఎన్లో అంత పెద్ద స్క్రీన్ మీద మేకప్ వేసుకుని కాస్ట్యూమ్ వేసుకుని నేను మాట్లాడుతుంటే అందరు క్లాప్స్ కొట్టారు, చాలా బాగా మాట్లాడారు, ఎక్కడ తడబడలేదు, సిగ్గుపడడం అట్లా ఏం లేదు. కట్ చేస్తే ఆ షో బాగా చూస్తున్నారు. మామూలుగానే జనాలు లేట్ నైట్ షోస్ అవి అంటే నేను ఇంత పాపులర్ అవడానికి కారణం జనాలే, బికాస్ వాళ్ళు బాగా చూస్తున్నారు. అప్పుడు దాకా ఏ ఛానల్ వాళ్ళు నాకు అవకాశం ఇవ్వని వాళ్ళు ఈ షో చూడగానే వావ్ వాళ్ళ షోకి నైట్ లో బాగా వచ్చింది, సివిఆర్ వాళ్ళు పిలిచారు, ఇటు సివిఆర్ లో చేస్తూ అక్కడ స్టూడియో లో చేస్తూ, మళ్ళీ అదే సివిఆర్ వాళ్ళు హెల్దీ నైట్స్ అని పెట్టారు, మళ్ళా సమరం గారితో 2 షోస్. ఇది చూసి మళ్ళా వేరే ఆర్టీవీ అనుకుంటా వాళ్ళు ఆఫ్టర్నూన్ షో ఇచ్చారు. అలా 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 అన్ని అవే వస్తున్నాయి తప్ప నేను ఇదే చేస్తాను ఇది చేయను అని లేదు. ఇవి చూసిన తర్వాత పర్టికులర్ గా ఈ అమ్మాయి కావాలి, ఎందుకంటే మన దాంట్లో ఒక రొమాంటిక్ రోల్ ఉంది, ఈ అమ్మాయి అయితే జనాలు బాగా రిసీవ్ చేసుకుంటారు, ఈ అమ్మాయి బాగా న్యాయం చేస్తుంది అని అలా పిలవడం. అలా మొత్తం ఇదే. అంటే నేను ఇప్పటిదాకా షూటింగ్ లో ఎప్పుడైతే చీర కట్టుకున్నానో ఇక్కడ దాకా కొంగు ఎప్పుడు పెట్టుకోలే, ఇక్కడికే ఉండాలి. వాళ్ళు అలాగా చెప్తారు, నేను కూడా నాకు దాచుకోవడం ఇష్టం ఉండదు అట్లా. అంటే స్లిమ్ ఫిట్ గా చాలా బాగుండేదాన్ని కాబట్టి ఐ వాంట్ టు షో మై బాడీ, నా ఫిగర్ చూపించాలని నాకు ఉండేది. అట్లనే ఏ డ్రెస్ వేసుకున్నా షూటింగ్ వాళ్ళు ఫోన్ చేస్తారు కదా కాస్ట్యూమ్స్, ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్ తెచ్చుకోమనే వాళ్ళు.
అందువల్ల నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. నేను కొనే బట్టలు కూడా ఎక్స్పోజింగ్. ఓన్లీ విజయవాడ వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నిండుగా బట్టలు కొని పక్కన పెట్టుకునేదాన్ని. ఇక మొత్తం అలా మారిపోయింది నా లైఫ్ అంతా. అంతేగాని ఇలానే చేయాలి అని ఏం లేదు. అయితే ఇప్పుడు యూట్యూబ్ లో మీరు కొన్ని వీడియోస్ చేస్తుంటారు కదా, మీరు చేసే వీడియోల్లో సగం సగం బట్టలు ఇప్పుకొని సగం సగం చూపించుకుంటూ ఇట్లా సత్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి మీరు ఈ విధంగా బిహేవ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది మీరు మీ స్వార్థం కోసమే చేస్తున్నారా, అంటే డబ్బు కోసమో ఇంకా దేనికో చేస్తున్నారా? ఫేమ్ అవడానికి, డబ్బు కోసం కాదు. డబ్బు అంటే కాదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే డబ్బు కోసమే అయితే ఇంకా వేరే విధంగా, లేకుంటే ఇంకా ఫేమ్ కోసమే అయితే ఇంకా వేరే విధంగా కూడా చేయొచ్చు. కానీ మీరు మీరు ఏదైతే పబ్లిక్ లో వీడియోస్ రిలీజ్ చేసుకుంటా కానీ, మీరు సగం సగం బట్టలు వేసుకొని మీరు మొత్తం చూపించుకుంటూ సగం సగం ఎక్స్పోజింగ్ చేయడం కానీ, ఇది ఎంతవరకు వాస్తవం? నేను సగం సగం ఎక్కడ చూపించలేదు, నేను ఫుల్లే చూపించా. క్రోమ్ లో కూడా నా వీడియోస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ సగం సగమే చూపించా, జనాల కోరిక మేరకు. నిండా మునిగాక చలేంటి అంటారు కదా. ఇంకోటి ఏంటంటే, నేను తిరిగి 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 నాకు ఎవడు అవకాశం ఇవ్వట్లే, ఇచ్చిన రొమాంటిక్ గా ఇస్తున్నారు. అంటే మనిషికి ఎలా అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు మనం ఒక జాబ్ జాయిన్ అవుతాం, ఒక పోస్ట్ వస్తుంది, మనకన్నా పెద్దోడు ఉంటాడు కదా, ఎప్పుడైనా ఆ పోస్ట్కి వెళ్ళాలని ఉంటుంది, దానికి వెళ్ళా సాటిస్ఫాక్షన్ లేదు. అలా నాకు కూడా ఏంటంటే డబ్బులు వస్తున్నాయి, జనాలు గుర్తుపడుతున్నారు, ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి అన్నప్పుడు నేను మామూలుగా అందరూ పాన్ చూస్తారు కదా, నేను కూడా పాన్ చూసేటప్పటికి నేను సన్నీ లియోన్ వీడియోస్ చూశాను. నాకు అనిపించింది టైం ఏజ్ అనేది తిరిగి రాదు, టైం అయిపోతుంది, నా ఏజ్ కూడా అయిపోతుంది, నేను కూడా ముసలామని అవుతాను, నేను కూడా అందరిలాగా మనిషినే కదా. సో పేదరికంలో పుట్టాను, బానే ఉంది, కానీ నాకు ఇంకా లగ్జరీ కావాలి. సో ఇంకోటి ఏంటంటే, నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఆలీళ్ళ కాలు పట్టుకుని సినిమా అవకాశాలు నేను ఎందుకు అడుక్కోవాలి, నేనే ఓన్గా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇంత చేస్తున్న జనాలు కూడా ఇంకా చూపించు అంటున్నారు కాబట్టి నేను కూడా పాన్ చేద్దాం. సన్నీ లియోన్ కి చాలా ఫేమ్ అయింది కదా, మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆమెను తీసుకొచ్చి ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు, హీరోయిన్ గా పెట్టి చేస్తున్నారు. సో తెలుగు వాళ్ళు కూడా ఆమెకి గౌరవిస్తున్నారు. అండ్ పాన్ చేయడం వల్ల తప్పేం లేదు, చాలా మంది చేస్తున్నారు. అండ్ మనం పుట్టేటప్పుడు కూడా మనకి బట్టలు లేవు. ఇప్పుడు స్వాతి నాయుడు గారు, నేను ఏమంటున్నా అంటే, సినిమాల్లో రొమాంటిక్ సాంగ్స్ చేయడం వేరు, కానీ అంతకు మించి మీరు చూపిస్తున్నారు కదా, స్వాతి నాయుడుకి కూడా ఒక కూతురు ఉంది. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ లో స్వాతి నాయుడు కూతురు కూడా ఇదే విధంగా బిహేవియర్ చేసి ఇదే రూట్ లో వెళ్ళింది అనుకో, అప్పుడు స్వాతి నాయుడు యాక్సెప్ట్ చేస్తుందా, లేకుంటే తన కూతురుని కూడా ఒక పొజిషన్ లో ఉండి అందరు అమ్మాయిలకు కొంచెం ఈ విధంగా ఉండాలని ఆలోచిస్తుందా? నేను ఒక మాట అడుగుతాను, ఈ మాట వల్ల ఎవరైనా హర్ట్ అవ్వచ్చు లేదా కాంట్రవర్సీ అవ్వచ్చు, బట్ నిజం అనేది మీరు కూడా ఒప్పుకోవాలి, నేను కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు శ్రీదేవి గారు ఉన్నారు, చనిపోయారు, ఇప్పుడు మనకి తెలుసు. ఆవిడ ఎంత మంచి బ్యూటిఫుల్ అండ్ కావాలని ఎక్స్పోజింగ్ చేయదు, మంచిగా ఉంటది, బట్ ఆమె అందంగా ఉంటది. జామురా తిరి జాబిలమ్మ ఎవ్రీథింగ్ సో గుడ్. ఇప్పుడు వాళ్ళ కూతురు ఉంది, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఎప్పుడైనా మీరు గమనించారా, జాహ్వి ఆమె పేరు కదా, ఇప్పుడు దేవరా మూవీలో కూడా ఉంది, ఎక్స్పోజింగ్ లేకుండా డ్రెస్ వేయదు. ఇప్పుడు ఒక ఆడదానికి ఏంటి, ప్రతి ఆడదానికి తెలుసు, బయట జారినా తెలుసు, ఎక్కడ బాడీ కనిపిస్తున్నా ప్రతిదీ తెలుసు, వంగితే అన్ని తెలుసు వాళ్ళకి. ఆమె కావాలని ఇక్కడికే సగం బయటే ఉంటది, కింద గాని పైన గాని. చాలా డబ్బు ఉంది, చాలా అందం ఉంది, వాళ్ళ నానే ప్రొడ్యూసరు. అవసరం ఏముంది నీకు, ప్రపంచాన్ని మొత్తానికి నువ్వు ఇంత చూపించుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళబ్బా, అది ఫ్యాషన్ అంటారు దాన్ని, అది బరితెగించడం కాదు. అదే ఒక డబ్బులేని అమ్మాయి చేస్తే, అమ్మ ఇది బరితెగించిందిరా, వాట్ ఈస్ దిస్? సమాజం మనకేం మెసేజ్ ఇస్తుంది అంటే, డబ్బు ఉన్నోళ్ళు చిన్న చిన్న బట్టలు వేసుకుని తిరిగితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, అదే డబ్బు లేనిది వేసుకుని తిరిగితే ఇది బరితెగించింది అంటారా? కమల్ హాసన్ గారు ఉన్నారు, చాలా గుడ్ యాక్టర్, వాళ్ళ కూతురు ఉంది శృతి హాసన్, సగం బయట లేనిదే కనబడదు ఆమె, మొత్తం ఆమె చెస్ట్ సగం బయటనే ఉంటది, మొత్తం ఇదే ఉంటది. నీ తండ్రి ఒక మంచి ఫేమస్ ఉన్నాడు కదా, మరి నువ్వు ఇలా చేయడం వల్ల ఆయన పరువు పోతుంది కదా, ఆయన వాళ్ళకేం తక్కువ, దెన్ ఎందుకు ఇట్లా చేస్తుంది అంటే, మరి అది స్టైల్, అది ఫ్యాషన్ అంటారు. అలాంటప్పుడు మరి ఇప్పుడు నేను చేస్తే ఏంటి తప్పు? ఓకే, నువ్వు చేసే తప్పు అనట్లేదు. ఒకవేళ నీ కూతురు కూడా ఇన్ ఫ్యూచర్ లో ఇదే విధంగా ముందుకు సాగితే నువ్వు యాక్సెప్ట్ చేస్తారా? మీరు నేనేమంటున్నానంటే, పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు కదా. సో ఇప్పుడు ఒక విషయం నేనేమంటున్నానంటే అండి, నేను ఒక విషయం చెప్తా. అంటే పాతకాలంలో కూడా పెళ్లికి ముందు సెక్సువల్ మీటింగ్స్ అనేవి ఉండేవి, రాను రాను ఎవ్రీథింగ్ ఈస్ కామన్ అయిపోతుంది.
ఇప్పుడు మా పాపకి ఇప్పుడు 4 ఇయర్స్ అండి. అవును. తను 20 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతుందో వి కాంట్ ఎక్స్‌పెక్ట్. ఇప్పుడు ఫారెన్‌లో ఉంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సెక్స్‌లో పాల్గొంటారు. అంటే ఏది తప్పు కాదు. ఒక మనిషిని చంపడం, బాధ పెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా దొంగతనంగా లాక్కోవడం ఇవి తప్పు తప్పించి, మనకి నచ్చినట్టు ఇష్టమైన బట్టలు వేసుకోవడం. ఒకప్పుడు అమ్మాయి జుట్టెరబోసుకుంటే ఊరుకునేవాళ్ళు గాదు. ఇప్పుడు ఊరుకుంటున్నారు. ఒకప్పుడు అమ్మాయి ప్యాంట్లు, నిక్కర్లు యేసుకుంటే ఊరుకునే కాదు. ఇప్పుడు ఊరుకుంటున్నారు. కోరుకుంటున్నాను. ఇప్పుడు అమ్మాయిలు రోడ్డు మీద నుంచొని సిగరెట్ తాగుతున్నారు. పబ్బులకెళ్ళి మందు తాగుతారు. లేడీస్ నైట్ స్పెషల్ అంటే అందరూ యాక్సెప్ట్ జేస్తున్నారు ప్రతి ఒక్కటి. నేనేమంటానంటే, నా కూతురికి ఎలా నచ్చితే అలా బతుకుతది. ఓకే. 20 ఇయర్స్ తర్వాత. కాకపోతే యాస్ ఎ మదర్‌గా ఇది మంచి, ఇది ఇది చెడు. చెడు, ఇది జాగ్రత్తుండు అని నేను చెప్తా తప్ప ఇలాగ పట్టుకొని కూర్చోను. ఇంకోటేంటంటే ఈ రోజుల్లో ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి పాపమైపోతుంది. ఓకే. ఎందుకంటే మనం 24 గంటలు కాపలా గాయాలి అంటే అది ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఒక ఆడపిల్లని మనకు అన్నామంటే భయమేస్తుంది. ఎందుకంటే న్యూస్ చూస్తే అసలు మన ఫ్యామిలీ మెంబర్స్ పిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. బయట కూలీనాలి చేసుకునే వాళ్ళు అఘాయిత్యాలు చేస్తున్నారు. అంతగనము అసలు అర్థం కావట్లేదన్నమాట. సో అలా ఉంది ప్రపంచం. అలాంటివి అయితే తగ్గించాలి. ఇప్పుడు మీరు చేసే వీడియోస్‌లలో కొన్ని యూట్యూబ్‌లలో కూడా మనం చూస్తుంటాము. కింద కామెంట్స్ వస్తుంటాయి కొన్ని. హ్మ్. అంటే చాలా వల్గర్‌గా వస్తాయి. స్వాతి నాయుడు అదేంది? డబ్బులిస్తే ఎవరితోనైనా పడుకోవడానికి సిద్ధంగా ఉంటది స్వాతి నాయుడు అని అంటుంటారు. అంటే దానికి నిజంగానే మీరు డబ్బు ఇస్తే దానికి యాక్సెప్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారా? అహా! లేదండి. అంటే నేను ఆ కామెంట్ రూపంలో నేను అవునవును. మిమ్మల్ని అడుగుతున్నా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న అకౌంట్స్ అన్ని ఫేక్. ఓకే. అక్కడొచ్చే లైవ్ ఫేక్. అక్కడ వాళ్ళు జనాలతోటి చాటింగ్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. అదంతా ఫేకు. ఆల్రెడీ నేను పోలీస్ కంప్లెయింట్లు ఇప్పించాను. చాలా రిమూవ్ చేపిచ్చాను. అయినా కూడా రోజు పుట్టుకొస్తూనే ఉన్నాయి అలాంటివి. అందువల్ల ఇంక దాని మీద నేను అన్ జనాలకి అవేర్‌నెస్ ఇస్తున్నా. ఓకే. మీరు మోసపోకండి. నా ఫోటో నా వీడియోనే ఉంటది. నా పేరే ఉంటది. ఓకే. కానీ అది నాది కాదు. సో బీ కేర్‌ఫుల్ అని నేను మెసేజ్ జనాలకిచ్చాను. అయితే ఇప్పుడు ఇంకోటేంటంటే డబ్బులు తీసుకొని అందరితో పడుకుంటది అనేది రాంగ్ అండి. ఎందుకంటే నేను సింగిల్ ఉంటే ఏమో అది నా ఇష్టం. నేను చేసేదాన్ని. కానీ నన్ను నమ్ముకుని నన్ను ఇప్పటిదాకా ఎవరు పెళ్లి చేసుకోలేదు కదా! నా హస్బెండ్ తన ఫ్యామిలీని వదిలేసొచ్చి మరి నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తనకి నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. తనకి నచ్చదు కాబట్టి, తనని మోసం చేయొద్దు కాబట్టి, ఇంకోటి వేరే మగాడితోటి ఉండాల్సిన అవసరం నాకు లేదు. డబ్బు అలాగే సంపాదించాలని కూడా లేదు కాబట్టి, నాకు ఉన్నాయి డబ్బు కష్టాలు నాకు ఉన్నాయి. కానీ నేను ఆ ఒక్క పాయింట్ దగ్గర నేను ఆగుతున్నాను. కాబట్టి ఎవరైనా ఇలా మీకు చెప్పినా మీరు నమ్మకండి. ఓకే. నేను ఎవరిని అయితే కలవను. ఇప్పుడు స్వాతి నాయుడుకు సెక్స్ పిచ్చి చాలా విపరీతంగా ఉంది. స్వాతి అది నాయుడుకు కొట్టుకుంటుంది. ఓకే అండి. ఆ రెడ్ లైట్ ఓకే. ఓకే. కొట్టుకుంటుంది. ఇప్పుడు స్వాతి నాయుడు సెక్స్ లేకుంటే అసలు ఉండలేదు హ్మ్. అంటే దానికి మీరేమంటారు? యాక్చువల్లీ ఒక రోజు నేను ఫుడ్ లేకుండా అయినా ఉండగలుగుతానేమో గానీ సెక్స్ లేకుండా అయితే ఉండలేను నేను. కొన్ని షూటింగ్స్‌లో ఎలా అంటే వాళ్ళు నాకు స్క్రిప్ట్ ఇస్తారు. ఇలా చెప్పండి. మీరిలా చెప్తే జనాలుకి నచ్చుతుంది. చెప్పే మాటలు కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి. అలా ఓకే. వాళ్ళు చెప్పినప్పుడు నేను చెప్పాను. అండ్ ఇంకోటేంటంటే ఒక అబ్బాయి బాడీ టచ్ చేయకముందు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్రతి అమ్మాయి చేత్తో చేసుకుంటది. కూరగాయలతో. అట్లాగే నేను కూడా చేసుకున్నా చాలా. దాని తర్వాత ఆ అబ్బాయితోటి ఉన్నప్పటికి మనకు ఆ అబ్బాయి అంటే ఇష్టం. అబ్బాయిని చూడాలి ఇష్టం. అబ్బాయి పక్కన కూర్చోవాలి ఇష్టం. ఇంకా దీంట్లో పీక్ లాస్ట్ ఏంటంటే సెక్స్. సో అబ్బాయితో సెక్స్ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు నైట్ అంతా హగ్ చేసుకొని ఇదే నాకు తెలిసిన లవ్ అన్నమాట. సో ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నాడు. మా హస్బెండ్ తోటి కూడా నాకు ఇష్టమే. కానీ మా హస్బెండ్ నా పక్కన కూర్చోడు. నా పక్కన పడుకోడు. అసలు 5 ఇయర్స్ అవుతుంది ఇట్లా చెయ్యేసి పడుకున్నది కూడా లేదు. నేను అదే అడుగుతా. ఇంత రొమాంటిక్ ఫీల్స్ నా దగ్గర ఉన్నాయి. ఇంత ఇది ఉంది. అడవి కాసిన వెన్నెలాగా వేస్ట్ అయిపోతుంది నా లైఫ్ అంతా. నేను ఒక్కదాన్నే పడుకోవాల్సి వస్తుంది. మా హస్బెండ్‌కి అవన్నీ నచ్చవు. చాలా దూరంగా ఉంటాడు. ఒక బ్రదర్, ఫాదర్ లాగా ఉంటాడు నా దగ్గర. నాకు అది ఏంటో అర్థం కాదు ఇప్పటికి. సెక్స్ అంటే ఇష్టమే. ఇష్టం లేదు అని కాదు. కాకపోతే మా హస్బెండ్ కోఆపరేట్ చేయడు నాకిప్పుడు. ఓకే. అట్లా. ఓకే అండి. అయితే ఇప్పుడు మీరన్నారు డబ్బు సంపాదించుకోవడానికి స్క్రీన్ ముందర నేను ఏదేదో చేస్తా వాటెవర్ అది కామన్ అని అంటున్నారు కదా! కానీ నేను మీ వీడియోస్ కొన్ని చూసినప్పుడు వేరే వాళ్ళ దగ్గర గాని మీరు కొన్ని వీడియోస్ అంటే మీ యూట్యూబర్స్ ఉన్నారు కదా! వాళ్ళ దగ్గర వేరే అంటే రాంగ్‌గా బిహేవియర్ చేయడం, వాళ్ళు హగ్ చేసుకోవడం ఇంకా వేరే విధంగా. అలాంటివి చేసినప్పుడు మా హస్బెండ్ ఉన్నాడు కదా! నేను ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా! అనేది మీకు ఎప్పుడైనా గుర్తు రాలేదా? అది అంతా షూటింగే కదా! కెమెరా ముందే ఓకే. కదా! అంటే అది స్క్రిప్ట్ కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే జనాలకి గుంటి నాగరాజు ఈ రోజుకి ఒకటే మాట అంటాడు. నేను దగ్గర వచ్చినంటే ఆహా! కెమెరా ఉందా?
కెమెరా లేకపోతే అండి స్వాతి అసలు దేకను కూడా దేకదు, ముట్టుకొని కెమెరా ఉంటే చాలా బిల్డప్ చేసేది. కెమెరా ఉంది అంటే నేను రాకేష్ మాస్టర్ తో షూట్ లో ఉన్నప్పుడు మాస్టర్ మాకేం చెప్పలే ముద్దు పెట్టుకోండి అని. ఫేమ్ కావాలి, జనాలకి నచ్చాలి, ఇప్పుడు కామెడీ చేస్తారు కొంతమంది, ఎంటర్టైన్ చేయడం. అలాగే రొమాన్స్, హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టి ఇదంతా ఏంటంటే అదొక పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అలా నేను చేస్తాను. మా హస్బెండ్ కూడా చూస్తా, అప్పుడప్పుడు సెటైర్లు వేస్తాడు. నీకు అగ్గిపెట్ట మచ్చనే నచ్చుతాడు కదా అంటే, మా ఆయన చాలా హ్యాండ్సమ్ ఉంటాడు కదా, నీకు నేనెందుకు నచ్చుతానులే అనేసి అట్లా అంటాడు సరదాగా. మీరు బాగా. మా పాప ఒక రోజు ఇట్లానే మేము పెద్ద బాస్ షో అని చేసాము. ఆ షో ప్లే అవుతుంది టీవీలో, పెద్ద టీవీ ఉంటుంది మా ఇంట్లో, పాప కూడా ఉంది, అంత అడల్ట్ కంటెంట్ లేదు కదా అని ఉంచాం. నేను ఏదో చెయ్యి నొప్పి అయ్యి ఇలా చెయ్యేసా వేరే అబ్బాయి మీద. అమ్మా నువ్వు ఎందుకు ఆ అబ్బాయి మీద చెయ్యేసావు, నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టమా, ఆయన నీ బాయ్ ఫ్రెండా అని అడిగింది. వెంటనే తీసేసిన నేను. ఏంది అవినాష్ పాప ఇట్లా మాట్లాడుతుందంటే, పెట్టు ఇంకా పెట్టు అన్నాడు. వద్దు నాయన ఇటు ముందు అసలు పెట్టొద్దు. అమ్మ నువ్వు పబ్కి వెళ్ళావు కదా, నువ్వు మందు తాగావు కదా, నువ్వు నాకు నిజం చెప్పు, నువ్వు దంసపే తాగట్లేదు కదా, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ తావేనా. మీకు మందు అలవాటు ఉందా? మందు అలవాటు అంటే మందు తాగుతాను. మందు తాగుతాను. ఏ బ్రాండ్ తాగుతారు? అంటే యాక్చువల్లీ బయట అస్సలు తాగను. మా ఇంట్లో 1,00,000-2 లక్షల రూపాయల మందు ఎప్పుడు స్టాక్ పెట్టి ఉంటుంది ఇప్పటికీ. ఈ రోజుకి కూడా మా ఆయన పెట్టుకుంటాడు. అండ్ రోజు మా ఆయన మందు తాగుతాడు. ఆ స్మెల్ ఇక్కడే కూర్చొని తాగుతాడు, నేను ఇక్కడ ఉంటా, ఆ స్మెల్ కూడా నాకు తగులుతుంది. కానీ నాకు ఎప్పుడు మూడ్ ఉండదు, అవుట్ సైడ్ తాగాలని నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. ఓన్లీ పబ్లో, అది కూడా ఓన్లీ లేడీస్ నైట్ లో ఫ్రీ డ్రింక్ ఇస్తారు, అది మాత్రమే తాగుతా. ఎవరైనా కొనిచ్చినా తాగను, నేను కొనుక్కుని తాగను. సో ఈ రోజు ఇంటర్వ్యూ అనేది నాకు కన్ఫర్మ్ తెలియదు. నేను నిన్న నైట్ కూడా నేను పబ్కి వెళ్ళాను. నేను, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, ఇంకొక పిల్లోడు సాయి అని, మొత్తం 5-6 మంది, వరలక్ష్మి అని వేరే అమ్మాయి, మేమందరం వెళ్ళాం పబ్కి. ఇంకోటి ఒక్కదాన్ని ఉంటే కూడా ఇంట్రెస్ట్ ఉండదు, జస్ట్ వెళ్తా ఒక సిప్పు తాగే మందు కూడా అక్కడ వదిలేసి వచ్చేస్తా. మీ హస్బెండ్ నాకు మందు తాగకుండా నాకు ఇట్లా ఉంటే నచ్చుతుంది అన్న వాళ్ళు, మీరే మందు అలవాటు చేసుకున్నా అంటే మీ హస్బెండ్ వల్లనే మీరు మందు అలవాటు చేసుకున్నారా? లేదు, మా హస్బెండ్ పరిచయం కాకముందు కూడా నేను డ్రింక్ చేస్తాను. స్మోక్ కూడా అలవాటు ఉందా మీకు? స్మోక్ అలవాటు అంటే లేదు, చాలా ఒక సంవత్సరానికి ఒకసారి అట్లా, చాలా రేర్ గా. డ్రింక్ బాగా హై అయిన తర్వాత ఇంకా పక్కన అమ్మాయిలు తాగుతుంటారు కదా, ఏదంటే అప్పుడు ఊరికే సరదాగా టైం పాస్. అసలు నాకు స్మోక్ వాసన కూడా నచ్చదు. మా హస్బెండ్ స్మోక్ చేస్తే దూరం వెళ్ళిపో అని చెప్తాను. ఆయన స్మోక్ చేసి వచ్చి వాటర్ తాగితే ఆ వాటర్ బాటిల్ కూడా నేను ముట్టుకోను, అట్లా అనమాట. నాకు అసలు స్మోక్ ఇష్టం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే నేను లాస్ట్ ఫైనల్ గా ఒకటి అడుగుతా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి ఇంటర్వ్యూ చేసే మీ రాజన్న మిమ్మల్ని ఇప్పుడు కెమెరా ముందరు ఏం అడిగినా మీరు ఇవ్వడానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏం అడిగినా చెప్పడానికా, చేయడానికా? ఓకే డన్. ఇప్పుడు నేను క్యామ్ ముందుంటేనే నేను ఏదైనా చేయగలను, ఒకవేళ క్యామ్ లేకపోతే నేను వాళ్ళని దేకను వాళ్ళ పక్కకు కూడా రానియను అన్నారు కదా. మరి అంత రూడ్ గా ఉండను, కెమెరా లేకపోయినా కూడా నేను ఫ్రెండ్లీగా మాట్లాడతాను, కానీ రొమాన్స్ చేయడము అలా చెయ్యను. నేను గౌరవిస్తా అందరినీ, వీళ్ళు చిన్న పెద్ద అట్లా ఏముండ, అందరూ అదే అడుగుతారు, స్వాతి చాలా బాగా మాట్లాడుతుంది, మంచిగా రిసీవ్ చేసుకుంటా, మంచిగా మాట్లాడతా. కానీ కెమెరా ముందు ఎలా అయితే ఉన్నానో బయట అలా ఉండను, నార్మల్ గా నా లిమిట్ లో నేను ఉంటా. ఓకే, అదే అంటున్నా. నేను ఏమంటానంటే ఇక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఈ రాజన్న ఇక్కడ ఈ కెమెరా ముందు ఏం అడిగినా సరే మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారా? ఓకే డన్. ఏం అడిగినా అంటే మీకు కూడా కొంతవరకు అప్లోడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటది కాబట్టి అంత దాటి మీరు ఏం అడగరని నాకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే యూట్యూబ్ లో కానీ ఎక్కడ కానీ తీస్తారు కదా, ఓవర్ తీస్తారు. నేను అంటాను మీరు ఇంత ఓవర్ తీస్తున్నారు కదా, మనం చేసే జనాలు చూడడానికి కదా, మరి మీరు అది అప్లోడ్ చేయలేదు అనుకో, నేను ఇంత చేసి వేస్ట్ కదా, ఒకటి పెట్టండి తీసుకుంటుందా యూట్యూబ్ అని నేను కూడా కొంత చెప్తాను. కాబట్టి ఆ నమ్మకం తోటి ఓకే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజన్నకు మీరు ఒక హగ్గుతో ఆయనకు మీరు లవ్ ప్రపోజల్ చేయాలి. ఎప్పుడు ఎవ్వరు ఇట్లా అడగలేదు. ఓకే డన్. అంటే ఇప్పుడు ఈ సెటప్ చేసినాము అంటే అందుకే చేసినారా? లేదు, నేనేమంటాను అంటే ఒక పబ్ లో ఇంటర్వ్యూ చేసినట్టుగా ఏదో కొత్తగా ఉంది అని అంటున్నారు. అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరిని అడగలేదు, బట్ నేను కూడా కొత్తగా ఏర్పాటు చేసిన కాబట్టి నేను కూడా కొత్తగానే అడుగుతున్నాను అనుకోండి. నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో కూర్చోగానే అదే అన్నా మీతో, చాలా బాగుందండి ఒక రెస్టారెంట్, ఒక పబ్ లో లాగా
ఒక లవర్స్ మాట్లాడుకున్నట్టుగా సరదాగా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే నేను నిన్న నైట్ డ్రింక్ చేశాను కదా, దానివల్ల నాకు మార్నింగ్ నుంచి అంత మంచిగా లేదు, వామిటింగ్స్ అవుతున్నాయి, వచ్చేటప్పుడు కూడా రాలేకపోయాను. ఫస్ట్ ఎప్పుడైనా రెండు మిక్స్ చేయను, నేను షూటింగ్ పబ్ మిక్స్ చేయను. షూటింగ్ ఏం లేదు రేపు ఖాళీ ఉంది అంటేనే పబ్కి వెళ్తాను, ఎందుకంటే తాగిన తర్వాత 2 days టైం పడుతుంది నేను రికవర్ అవ్వడానికి అనమాట. అసలు లెగిసి వాష్రూమ్ కి కూడా వెళ్ళలేను. మందు అస్సలు నా బాడీకి పడదు, కానీ సంతోషం అక్కడే ఉంటుంది. ఒకటి షూటింగ్, 2 పబ్. ఈ రోజు కూడా అనుకుంటారు లైఫ్ లో ఇంకోసారి మందు తాగొద్దని, అందరూ అదే అనుకుంటారు కదా, కానీ మళ్ళీ తాగుతారు. అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ఓకే అన్న ఇక్కడే ఉన్నారు కదా, కెమెరా పర్ఫెక్ట్ గా మేడం నాకు హగ్ ఇచ్చేది, నాకు ప్రపోజల్ చేసేది పర్ఫెక్ట్ ఏది అని మీరు, నేను మా అన్నకి చెప్పేసిన, మీరు ఏ విధంగా నాకు హగ్ చేస్తారు, ఏ విధంగా మీరు నాకు ప్రపోజల్ చేస్తారు నేను చూస్తాను. ఫస్ట్ ప్రపోజ్ చేయాలా హగ్ చేయాలా? హగ్ చేస్తూ ప్రపోజల్ చేయాలి. ఓ మై గాడ్. అంటే కూర్చున్నా నుంచునా? అది మీ ఇష్టం. అంటే వస్తుందా ఇట్లానే, ఇట్లా వస్తుందా? వస్తుంది. ఓకే. ఐ ఫీల్ షై. మీరు కూర్చునే ఉంటారా? మీరు లేవమంటే లేస్తా. ఓకే డన్. ఓకే, లవ్ ప్రపోజ్ చేయాలా? లవ్ ప్రపోజ్ అంటే ఏం చెప్పాలి? మీ పేరు ఏం చెప్పాలి? రాజన్న నా పేరు. ఓకే, సో రాజు గారు ఐ లవ్ యూ. ఓకే స్వాతి నాయుడు గారు ఐ లవ్ యూ టు. థ్యాంక్ యూ సో మచ్. ఈ లవ్ అనేది నా లైఫ్ లో లేదు ఎప్పుడు. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇంతసేపు మీరు టైర్డ్ గా ఉన్న మా ఇంటర్వ్యూ కోసం మీరు ఇక్కడ వరకు వచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.